పరిశుద్ధారాధన క్రమాన్ని ప్రారంభించుకుందాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయము. అవి నాకు ప్రవచనములు, అవి నీ పరిశుద్ధ పర్వతములకు నీ నివాస స్థలమునకు నడుకొనవచ్చు. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు. దేవుని ఎదుగు చేరగలను. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధి నాయతి క్రమములు నేను పొందునను మా సృష్టికర్తవు విమోచకుడవైన సర్వశక్తి గల దేవా, దీనులను పాపులకు మేము స్వాభావికంగా పాపులు మరియు అపవిత్రులమని తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధంగా పాపము చేసిదమని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తుని వెంటబడ నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమలకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ చనిపోయిన కుమారుని మిగుల కరుణ గల దేవా, మమ్మల్ని దయచేసి మేము నీ కృప చేత నిత్య జీవ పొందునట్లు నిన్ను దోషుల నీ చిత్తమును వచ్చి సరైన జ్ఞానము నీ వాక్యములకు తగిన విధేయతను వారిని నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యందు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు శ్వాస ఉంచు వారికి దేవుని కుమారుడిపై అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించను. నమ్మి బాప్తిస్మ పొందిన వాడు రక్షింపబడును. క్రిస్మస్ తర్వాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును చదువుదాము. క్రిస్మస్ తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును చదువుకుందాము. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు, యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరములకు ఆధారము.
నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలం ఉన్నవాడవు నీవే. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలమును ధరించి బలముతో తన నడుము కట్టుకొని ఉన్నాడు. महिमा
ప్రార్థించుకుంటాను. సర్వశక్తి గల నిత్యుడైన దేవ, మీ ప్రియకుమారుల పేరిట మేము సత్క్రియలందు వృద్ధి పొందినట్లు నీ కటాక్షము చొప్పున మా సకల కార్యములను మమ్మల్ని నడిపించుమని మీతోనూ పరిశుద్ధాత్మతో సదా ఏకాదేవుడవై యుగయుగములు జీవించుచు పరిపాలించుచుండు నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా ప్రియులారా, క్రిస్మస్ తరువాతి మొదటి ఆదివారము కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలోని దైవలేఖన భాగములను చదవగలుగుతాము. మొదటిగా పత్రికా పాఠ్య భాగము, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు కలిగిన లేఖన భాగం చదువుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు కలిగిన లేఖన భాగమును ప్రసరణ గారు చదివి వినిపిస్తారు. తర్వాత మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్య భాగము, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదువుకుందాం. మరియు నేను చెప్పినది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్యున్నను వాడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినమున వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్క గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండును. అటువలే మనమును పౌరులమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటుంది. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మన దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలో నీకు నింపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఇంతటితో పత్రికా పాఠ్య భాగం ముగించబడింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్వార్థ పాఠ్య భాగం చదవగలుగుతాము. పరిశుద్ధులైన లూకా గారు రాసిన స్వార్థ పాఠ్య భాగము 2వ అధ్యాయము 33 నుండి 40 వచనాలు కలిగిన లేఖన భాగం చదువుతాము. లూకా సువార్త 2వ అధ్యాయము 33 నుండి 40 వచనాలు కలిగిన లేఖన భాగమును
సహోదరి లలిత సువార్త పక్షభాగాన్ని చదివిస్తారు. అందరూ పైకి లేచి నిలబడండి. ఈ దినములకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 2వ అధ్యాయము 33 నుంచి 40 వచనాలు చదువుతాను. యేసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడింది. సుమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును నినాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాడు. మరియు ఆ షేరు గోత్రికురాలను సమూయేలు కుమార్తె అయిన అన్నా అను ఒక స్త్రీ ప్రవక్తి ఉండేను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలుండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనతో రేయింపగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవునిని కూడుకొని యెరూషలేములో విమోచించబరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట గలిలయలోనికి నజరేతును ఒక ఊరికి తిరిగి వెళ్ళిరి. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుడు దయ ఆయన మీద నుండి నింపుతో స్వంత పాఠ్యభాగం ఇంత పర్యాలు. నిలబడేట్టుగా మనందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణం అద్భుతంగా భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగా తండ్రి అయిన దేవుడిని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మన ధర్మణ ధరింపబడి కలిగిన మరేకపరిచి పొత్తిరాతు అధికారులుగా శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడనని అదృశ్య లోకములకి దిగినని చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకి సర్వశక్తి గల తండ్రి దేవుడి కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘములు పరిశుద్ధుల సహవాసములు పాప క్షమాపణలు శరీర పునరుద్ధారములు నిత్య క్షేమ ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చునండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా ప్రియులారా, క్రిస్మస్ తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుండి దైవ లేఖన భాగములను చదువుకొని ఉన్నాము. చదవబడినటువంటి పాఠ్యభాగాన్ని 10 నిమిషాలు మనమందరం కూడా దేవుని మాటలను పరిశీలన చేయబోయే ముందుగా సమయంలో ఎవరైనా స్త్రీ ఆసక్తి కలిగిన వారు ప్రత్యేకమైన కీర్తన పాట వినిపించవలసిందిగా ముందుకు ఆహ్వానిస్తున్నాము. కీర్తన అనంతరము దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఎవరైనా ప్రేరేపించబడిన వారు సమయంలో పాట పాడి వినిపించాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అలచిపోలేనయ్యా మేలులు నీ మేలులు అలచిపోలేనయ్యా
మంచి గీతం పాడి వినిపించాడు. సహోదరి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ కూడా పైకి లేచి నిలబడండి. తండ్రి కుమార శుద్ధాత్మకుల పరుపతి మహిమలు కలుగుగా ఆదిని పడు ఎల్లప్పుడు అయినంత యుగములలోనే రవిని చాలించి తండ్రైన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు వారి నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా ప్రియులారా, క్రిస్మస్ తర్వాతి మొదటి ఆదివారము, ఈ క్రిస్మస్ తర్వాతి మొదటి ఆదివారపు ఆరాధన వరకు పత్రిక పాఠ్యభాగం అలాగే సువార్త 2 పాఠ్యభాగంలో చదువుకొని ఉన్నాము. ప్రియులారా, చదువుకున్నటువంటి ఈ పాఠ్యభాగాల నుండి 10 నిమిషాలు మనమందరం కూడా దేవుని మాటలను దైవ సందేశాన్ని పరిశీలన చేద్దాము. జాగ్రత్తగా దేవుని మాటలు మీరందరూ కూడా వినాలని మరొకసారి మీ అందరూ కూడా మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుంటూ బయట వెళ్దాం. కళలో వచ్చండి, ప్రార్థించుకుంటాము. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మా స్థుతులకు కారణ సంపూర్ణమైన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు ఆయన వెళ్ళలేనటువంటి వందనములు స్తోత్రులు స్తోత్రము చెల్లించుకుంటూ ఉన్నాం. దేవా, మీరు ఇచ్చినటువంటి కాలాన్ని బట్టి ఆయన క్రిస్మస్ తర్వాతి మొదటి ఆదివారపు ఆరాధనలు ఇంతవరకు కూడా పాటల ద్వారా ఆరాధన ద్వారా మీ నామాన్ని మహిమపరిచున్నాము. కొద్ది నిమిషాలు తండ్రి మేమందరం కూడా చదువుబడినటువంటి పాఠ్య భాగాల నుండి కొన్ని మాటలు నాయన పరిశీలన చేయటం కొరకై ఆసక్తి కలిగి సంగముగా సమూహముగా మీ సన్నిధానంలో ప్రవేశించి ఉండగా క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించబడిన ఈ సంఘములకు అవసరమైన మాటలు, జ్ఞానాన్ని కలిగించే మాటలు, వారి భక్తి జీవితాన్ని వృద్ధి చేసుకునే మాటలు, వారిలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకునే మాటలు మీ గ్రంథము ద్వారా మాకు వినిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మాటలనైనా దైవ సంబంధమైన మాటలుగా తండ్రి మేమందరం కూడా స్వీకరించి మాలో దేవుని గురించిన భయము భక్తిని పుట్టించి మమ్మల్ని మేము నాయన మీ వాక్యానికి లోబడేటటువంటి జీవితాన్ని ధన్యతను అందరూ కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. వెలుగుల చెవి గ్రహించే మనస్సు, లోబడేటటువంటి హృదయాన్ని మాకును నాకును చేరి వచ్చిన మా అందరూ అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో పెట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మొదటిగా మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలు, హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి చెప్పండి, అందరూ వందనాలు చెప్పండి, తప్పు కాదండి. అందరికి వందనాలు. చివరి వారం ఇది, ఈ 2024వ సంవత్సర కాలంలోని చివరి ఆదివారం. ప్రియులారా, ఈ చివరి ఆదివారంలో దేవుడు ఒక ప్రాముఖ్యమైన అంశంతో ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. చదవబడినటువంటి పాఠ్యభాగాల్లో కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి మీరు మాటలు, చాలా జాగ్రత్తగా వినాలి మాటలు మీరు. చివరి వారం, ఈ సంవత్సరపు చివరి కాలంలో దేవుడు నీతో ఇస్తున్నటువంటి వాగ్దానము, నీకు ఇస్తున్న హెచ్చరిక, నీకు ఇస్తున్న వార్నింగ్ కదా. జాగ్రత్తగా వినాలి మాటలు మీరు. ఈ రోజున మన అంశం ఏంటంటే, చదువుకున్నటువంటి పాఠ్యభాగం నుండి ఈ రోజున మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే, దాసుడువా వారసుడువా. ఏంటంటే ఈరోజు అంశం దాసుడువా వారసుడువా. అర్థమైందా? దాసుడు అంటే ఎవరు, వారసుడు అంటే ఎవరు అనేది ఈరోజు మనం టాపిక్. దాసుడువా వారసుడువా. ఎలా ఉన్నావు నువ్వు ఇప్పటికీ? దాసుడుగా ఉన్నావా, లేదా క్రీస్తు ద్వారా వారసత్వాన్ని సంపాదించుకునే స్థితికి ఎదిగిపోయావా? 2024వ సంవత్సర కాలంలో
దేవుడు నీతో ఇస్తున్నటువంటి హెచ్చరిక, నీతో మాట్లాడుతున్నటువంటి మాట. దాసుడంటే జీతగాడు లేదా పనివాడు. వారసుడంటే చెప్పాలి అమ్మా. దాసుడు యజమానిగా ఉంటాడా? దాసుడికి సర్వ హక్కులు ఉంటాయా? దాసుడు పనివాడిగా ఉంటాడు, జీతవాడిగా ఉంటాడు, ఒక యజమాని కింద బానిసగా ఉంటాడు. కానీ వారసుడు బానిస కాడు, జీతగాడు కాదు, పనివాడు కాదు. యజమాని తర్వాత తన సామ్రాజ్యానికి సర్వ హక్కులు కలిగిన వాడు వారసుడు అవుతాడు. ఇంతకు మనం దాసులమా వారసులమా అనేది నాకు అర్థం కావాలి. అదే మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో గళితులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 వచనం నుండి 7 వచనాల వరకు మనం చదువుకున్నాం. మొదటి 2-3 వచనాలు చదవడం అక్కడ ఏం రాయబడుతుందో. మరియు అపోస్తులైన పౌలు గారు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ ఈ మాటలు చెబుతున్నాడు. ఎందుకు ఈ మాటలు గలతీ సంఘానికి పౌలు గారు చెప్పవలసిన అవసరం వచ్చిందంటే, అప్పటికి అంటే 33న్నరలో క్రీస్తు సంఘము భూమి మీద స్థాపించబడినప్పటికీ ఈ క్రీస్తు సంఘము స్థాపన జరగకముందు ఉన్నటువంటి యూదులందరూ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వారే, ధర్మశాస్త్రానికి లోబడిన వారే, సరైనటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానములైనటువంటి వృద్ధి చెందినటువంటి సమాజముగా మనం యూదులను, ఇశ్రాయేలు ప్రజలను చూడగలుగుతున్నాం. కనుక క్రీస్తు సంఘము స్థాపించి దాదాపు అప్పటికి 40-45 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా యూదులు ఈ ధర్మశాస్త్రం అనే బానిసత్వం నుండి, ఈ ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాల నుండి వారికి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం లేదు, పరిపూర్ణమైనటువంటి విడుదల వారు కలగలేదు. ఇంకా దానిలోనే కొనసాగుతున్నారు. ఏది? క్రీస్తు ద్వారా, అపొస్తలులైన పేతురు ద్వారా, క్రీస్తు అనే బండ మీద 33-4 సంఘ స్థాపన జరిగి దాదాపు 40-45 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి యూదులందరూ కూడా ఆచారాలలో బంధించబడి ఉన్నారు, సంప్రదాయాల్లో బంధించబడి ఉన్నారు. వాక్యాన్ని పరిపూర్ణంగా స్వీకరించలేదు, వాక్యపు వెలుగులోకి వారు వెళ్ళలేదు. వాడిని ఉద్దేశించి పౌలు గారు రాస్తున్న పత్రికే ఈ గలతీలకు రాసిన పత్రిక. ఏమన్నాడు అక్కడ 4:1లోని? మరియు నేను చెప్పినదేమనగా వారసులు అన్నిటికీ కర్తయ్య ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసులకి ఏ భేదము లేదు. తండ్రి చేత, ఇదిగో తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్క గృహ నిర్వాహము ఆధీనంలో ఉండాలి. ఎవరు? నువ్వు వారసుడు కానంత వరకు, నువ్వు వారసుడుగా పరిపూర్ణత చెందనంత వరకు, ఎవడి వారసుడయ్యే అవకాశం ఆ వయసు వచ్చేంత వరకు నీవు బాలుడే కనుక ఎవరి సంరక్షణ ఉండాలి? ఎవరి సంరక్షణ ఉండాలి? తల్లిదండ్రుల యొక్క సంరక్షణ నీవు ఉండాలి, తల్లిదండ్రుల సంరక్షణ నువ్వు పెరగాలి. ఎందుకంటే వారసుడు అవ్వడానికి ఇంకా వయసు ఉంది, ఇంకా సమయం ఉంది, ఆ జ్ఞానం నీకు ఇంకా రాలేదు. అంటే ఇక్కడ మాటలు దేనిని ఉద్దేశించి పౌలు గారు చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా క్రీస్తు ద్వారా సంఘ స్థాపన 40-45 సంవత్సరాలు స్థాపించబడినప్పటికీ మీలో వాక్యానుసారమైన పరిపూర్ణత ఇంకా రాలేదు. వాక్యానుసారమైనటువంటి జ్ఞానం నీలో ఇంకా వృద్ధి చెందలేదు. కనుక మీరు ఎప్పటికీ, అంటే వారు వయసును బట్టి మాట్లాడలేదు పౌలు గారు, అక్కడ వారి జ్ఞానాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. మీరు జ్ఞాన విషయంలో ఇంకా బాలులుగానే ఉన్నారు, బాలులుగానే ఉన్నారు. ఎందుకంటే మీరు ధర్మశాస్త్రం ఇంకా విడిచిపెట్టలేదు. ధర్మశాస్త్రమైన క్రియలను మీరు ఇంకా ఆచరణ మీద భక్తి కొనసాగుతుంది. అర్థమైందా? ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలలోనే మీరు ఉంటున్నారు. వాక్యానుసారమైన పరిపూర్ణతకు మీరు ఇంకా రాలేదు. కనుక మీరు వయసు రీత్యా పెద్దవారు అయినప్పటికీ జ్ఞానము విషయంలో మీరు బాలురే చిన్నవారే. మీకు ఇంకా జ్ఞానం రాలేదు, ఆ పరిపూర్ణతకు మీరు రాలేదు. కనుక మీరు జ్ఞాన విషయంలో బాలు కనుక మీరు ఎవరి స్వాధీనం ఉండాలి? ధర్మశాస్త్ర సంబంధమైన స్వాధీనంలోనే, తల్లిదండ్రుల యొక్క
మీకు వయసు అంటే దేవుడు ఒక కాలాన్ని నియమించాడు, ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఆ కాలం వచ్చేంత వరకు మీరు వారసులు కాలేరు. వారసులు అవ్వడానికి అవకాశం లేదు కనుక మీరు ధర్మశాస్త్రమైన సంబంధమైన ఆచారాల్లోనే మ్రగ్గి ఉన్నారు కనుక మీరు బాలురే కానీ జ్ఞానం కలిగిన వారు కాదు, వారసులు కాదు. అర్థమైంది ఈ మాట? ఎవరి గురించి మాట రాయబడింది? ఎవరి గురించి రాయబడింది మాట? మా ఇశ్రాయేలు ప్రజల గురించి, యూదా జాతి గురించి రాయబడినటువంటి సందర్భం అది. అంటే జ్ఞాన విషయంలో మీరు ఇంకా పరిపూర్ణత చెందలేదు. క్రీస్తు ద్వారా సంఘ స్థాపన జరిగింది, 40-45 సంవత్సరాలు కొనసాగుతుంది. అయినా మీరు ఏమి రాలేదట? పరిపూర్ణమైనటువంటి జ్ఞానము రాలేదు కనుక మీరు బాలురే. 60 ఏళ్ళు వచ్చినాయి, 70 ఏళ్ళు వచ్చినాయి, మేము ముదులు అనుకుంటే కుదరదు. అక్కడ వయసులో పెరిగామేమో, జ్ఞాన విషయంలో మీరు పెరగలేదు, జ్ఞాన విషయంలో మీకు పరిపూర్ణత రాలేదు. ఇంకా మీరు చిన్నవారే అంటున్నాడు అక్కడ. మీరు ఇంకా చిన్నవారే, బాలురే కనుక తండ్రి నిర్ణయించబడిన కాలము, తన సామ్రాజ్యానికి, తన సంఘానికి మిమ్మల్ని వారసులుగా చేయవలసిన కాలము ఒకటి నియమించాడు. ఆ కాలం వచ్చేంత వరకు మీరు ఎలా ఉండాలన్నాడు? చూడండి అక్కడ 4వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, కింద మాటలు మొదటి వచనం చూడండి, మొదటి వచనం 4 మొదటి వచనం. మరియు నేను చెప్పినది ఏమనగా, వారసులన్నిటికీ కర్తయే ఎన్నను బాలుడైనంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చిన వరకు అతడు సంరక్షకుల యొక్క, గృహ నిర్వాహకుల యొక్క ఆధీనములో ఉండవలెను. అటువలనే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. జ్ఞానము లేని విషయంలో అజ్ఞాన కాలంలో ఉన్నప్పుడు, ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలకు మీరు లోబడి, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలకు మీరు లోబడి, ఎవడి ఆచారములకు లోబడిన వాడు దాసుడు, వాక్యములకు లోబడిన వాడు వారసుడు అవుతాడు. ఆచారాలకు, సిద్ధాంతాలకు, సంప్రదాయాలకు, మూఢనమ్మకాలకు, ఇదిగో ఇవి మా తాతల కాలం నుండి, మా తండ్రుల కాలం నుండి వస్తున్నాయి, మేము ఎలా కాదనేవి వీటిని, మేము అవి జరిగించకపోతే మాకు పండుగ చేసినట్టు ఉండదు, అవి జరిగించకపోతే మాకు ప్రార్థన వెళ్ళినట్టు ఉండదు. ఎందుకంటే మా పితరుల నుండి వస్తున్న ఆచారాలు అవి, మా పితరుల నుండి మాకు ఉంచినట్టు ఆచారాలు కనుక మేము వాటిని మానలేము, మేము వాటిని విడిచిపెట్టలేము. ఖచ్చితంగా అవి జరిగించాల్సిందే. అలా చేస్తేనే మాకు పండుగగా ఉంటుంది, అలా చేస్తేనే మాకు ప్రార్థనగా ఉంటుంది. ఆచారాలు, సంప్రదాయాలు, మూఢనమ్మకాలు, సిద్ధాంతాలు, వీటికి లోబడి ఉన్నంత కాలం మీరు దాసుడిగానే ఉంటారు తప్ప వారసుడు అవ్వలేడు. వీటికి లోబడినంత కాలము, ఈ సిద్ధాంతాలు మీరు లోబడినంత కాలము, ఈ సంప్రదాయాలు మీరు లోబడినంత కాలము, ఈ మూఢ విశ్వాసాలు మీరు లోబడినంత కాలము, ఇది చేస్తేనే భక్తి, ఇలా వెళితేనే భక్తి అని మీరు అనుకుంటే మీరు బాలురే, మీకు జ్ఞానం లేదంటున్నాడు అక్కడ. ఎవరున్నాడు? మీరు బాలురే, మీకు వారసత్వాన్ని, వారసుడే అవకాశంగా మీరు సంపాదించుకోలేదు, జ్ఞానేశ్వరుడు అన్నాడు. మీరు మూల పాఠములు కదా అన్నాడు. ఎప్పటికీ అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉన్నాము. దాసులనగా జీతగాడు, పనివాడు, సంప్రదాయాలకు, ఆచారాలకు లోబడిన వాడు. మరి దాసుడిగా ఉంటే వారసత్వం వస్తుందా? దాసుడిగా ఉంటే సామ్రాజ్యంలో వారసత్వాన్ని సంపాదించుకుంటావా? దాసుడిగా ఉంటే క్రీస్తు తర్వాత వారసత్వాన్ని పొందుకుంటావా? ఇదిగో క్రీస్తు ఉన్నటువంటి మహాలోకంలో యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి స్థానములు, ఆ స్థలములో, ఆ రాజ్యములో మనము కూడా ఉండాలంటే నీవు దాసుడిగా ఉండకూడదు, వారసుడిగా మార్పు చెందాలి. ఆ సభ్యత్వం సంపాదించుకోవాలి, ఆ పరలోక పౌరసత్వాన్ని సంపాదించుకోవాలి. భూమిలోనే లేదు, నాకు అవసరం లేదు, ఈ అలవాట్లకి నేను బానిస అవుతాను, ఈ సిద్ధాంతానికి నేను లోబడతాను, ఈ మూఢ విశ్వాసానికి నేను ఎవడికి లోబడి ఉంటాను, మా పెద్దలు చెప్పినా
పెద్దల ఆచారాలకి నేను ఉలగ్గి ఉంటానంటే నీవు దాసుడిగా ఉంటావు తప్ప వారసుడవు అవ్వలేవు. ఆచారాలకు లోబడి భక్తి చేసిన వాడు దాసుడు, వాక్యానికి లోబడి భక్తి చేసిన వాడు వారసుడు అవుతాడు. నువ్వు వారసుడు అవ్వాలనుకుంటున్నావా? ఇంకా దాసుడుగా ఉండాలనుకుంటున్నావా? దేవుడు ఒక కాలాన్ని నియమించాడు, ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఇదిగో ధర్మశాస్త్రము ఎప్పటికీ విడుదల చేయలేనటువంటి గొప్ప కార్యాలను నిరంతరం కొన్ని తరాల నుండి, కొన్ని సంవత్సరాల నుండి ఈ ధర్మశాస్త్రానికి లోబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ పరిపూర్ణమైనటువంటి ప్రక్షాళన, పరిపూర్ణమైనటువంటి జ్ఞానము లేనటువంటి కాలంలో ఈ ప్రజలందరూ కూడా జీవిస్తున్నారండి. ఇశ్రాయేలు యూదులందరూ కూడా ఎంతకాలమైన వారు దాసులుగా ఉంటున్నారు. ఆ ధర్మశాస్త్రం చెప్పిన బోధన అనుసరిస్తున్నారు, ఆ సంప్రదాయాలను వారు అనుసరిస్తున్నారు. ఏది క్రీస్తు ద్వారా సంఘ స్థాపన జరిగి 40-45 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మార్పు రాలేదు, మనుషులు పరివర్తన చెందలేదు. అందుకే దేవుడు నిర్ణయించబడిన కాలం ఒక కాలం నిర్ణయించాడు. ఎందుకు ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే అక్కడ అంటున్నాడు చూడు, మా తండ్రి చేత నిర్ణయించబడిన దినము వచ్చే వరకు అన్నాడు. తండ్రి చేత నిర్ణయించబడిన దినము, తండ్రి చేత నిర్ణయించబడిన దినం. ఒక కాలాన్ని నియమించాడు దేవుడు, ఒక దినాన్ని నియమించాడు. ఎందుకు ఈ కాలాన్ని దినాన్ని నియమించాడంటే ఇదిగో ధర్మశాస్త్రము కింద బ్రక్కిపోతున్నటువంటి, విడుదల లేనటువంటి, ప్రక్షాళన లేనటువంటి, దాసులుగా ఉన్నటువంటి ఈ యూదా సమాజం అంతటిని కూడా విడిపించి ఆ ధర్మశాస్త్ర సంబంధమైన బంధముల నుండి వాడిని విడిపించి వాడిని దాసులుగా కాక వారసులుగా చేయడం కొరకు దేవుడు ఒక కాలాన్ని నియమించాడట. ఆ కాలాన్ని తెలియచేయడం వరకే యేసుక్రీస్తు వారు ఎలా వచ్చాడట? పై వచ్చిన చూడక్కడ, అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపారు. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రములకు లోబడిన వారిని విమోచించుట కొరకై ధర్మశాస్త్రములకు ఆయన కూడా లోబడిన వాడాయను. అందుకే క్రమము చొప్పున 8వ దినాన మందిరాన్ని తీసుకెళ్లారు, సున్నత జరిగించారు, గోవులు బలి అర్పించారు. ఇవన్నీ కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చొప్పున ఆయన కూడా జరిగించాడు. ఎందుకంటే రాగానే వెంటనే మీరు తప్పు, మీరు చేసేది మోసం, మీరు అబద్ధం, మీరు నటించేది అవాస్తవం, తన దేవుని మాటిది వాక్యం ఇదని కఠినంగా చెప్పాడు అనుకోండి, ఎవడు వినడు. మరి అలా లోబడి జీవించిన కొందరు అంగీకరించారు, కొందరు అంగీకరించలేదు క్రీస్తు. అందుకే ఆయన కూడా ఏం అవసరం వచ్చింది? స్త్రీ యందు పుట్టి రక్త మాంస కూడినటువంటి దేహాన్ని ధరించి ఆయన కూడా ధర్మశాస్త్రము లోబడిన వాడాయను. ఎందుకు ధర్మశాస్త్రం లోబడిన వాడాయనంటే మనలను దాసుల నుండి దత్తపుత్రులుగా మనల్ని స్వీకరించడం కొరకై, కుమారుడు మనం స్వీకరించడం కొరకై, పాపములకు లోకములకు ధర్మశాస్త్రంకు లోబడినటువంటి వాళ్ళందరినీ కూడా ఏలుతుందండి. పాపం ఏలుతుంది సమాజాన్ని, ధర్మశాస్త్రం ఏలుతుంది సమాజాన్ని. పాపము ధర్మశాస్త్రము ఏలుతున్నటువంటి సమాజాన్ని వారి మరణం తర్వాత పరలోకానికి రావాల్సినటువంటి పిల్లలు పాతాళానికి వెళ్ళిపోతున్నారని తండ్రి ఒక కాలాన్ని నియమించి వీరిని జీతగాలుగా కాదు, పనివారిగా కాదు ఉంచాల్సింది, వీరిని వారసులు చేసి ఈ వారసులతో మన రాజ్యం ఇవ్వాలని తండ్రి ఒక కాలాన్ని నియమించాడండి. కాలాన్ని నియమించి ఆ కాలం క్రమ ప్రకారము తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని స్త్రీ యందు ఏమన్నాడంటే అక్కడ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వాడు విమోచించుటకై ధర్మశాస్త్రమునకు ఎప్పుడు మనము వారసులుగా అయ్యామంటే క్రీస్తు మరణము ద్వారా, క్రీస్తు పుట్టడం ద్వారా మాత్రమే కాదు, క్రీస్తు మరణము ద్వారా, ఆ శిలువ యజ్ఞం ద్వారా మనకు ప్రక్షాళన కలిగింది. దాసుడి నుండి వారసుడిగా మార్పు చెందడానికి యేసుక్రీస్తు ఒక శిలువ యజ్ఞం వరకు తోడ్పడింది, సహకరించింది. ఎందుకంటే ధర్మశాస్త్రము ఎప్పటికీ వారికి విడుదల లేనటువంటి కాలాన్ని పరిపాలిస్తుందండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనం మనం చూడగలిగితే అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి. కాబట్టి ఆ పిల్లలు, ఏ పిల్లలు? యూదా జాతుల గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నారండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే
మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయటప్పుడు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని, ఏంటి మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించినప్పుడు ఆయన కూడా రక్త మాంసములలో వాడు కావలసి వచ్చింది. నిత్యము 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 ఈ పిల్లలందరూ కూడా కాబట్టి అపవాదిని ఎదిరించలేనటువంటి సామర్థ్యము కలిగి లేని వారు, ఈ రక్త మాంసం ఉన్నటువంటి పిల్లలు మరణమనే భయం చేత పాపం అనే దాస్యములో ధర్మశాస్త్రంలో దాక్ష్యంలో బ్రతికిపోతున్నారు. ధర్మశాస్త్రము పాపం అంటే ఏంటో చూపించింది తప్ప పాపం నుండి ఎలా రక్షణ పొందాలో నేర్పించలేదండి ధర్మశాస్త్రం. ఏ నేర్పించినట్ట ధర్మశాస్త్రం? పాపం అనగా ఏంటో చూపించింది, పాపం అనగా ఏంటో నేర్పించింది ధర్మశాస్త్రం. అసలు ఈ ధర్మశాస్త్రం కూడా లేకముందు అది అజ్ఞానకాలం అన్నాడు దేవుడు. ధర్మశాస్త్రం కూడా లేని కాలం ఏమన్నాడు? అజ్ఞానకాలం. అసలు పాపం అనేది ఆరోపించబడలేదు. ధర్మశాస్త్రం వచ్చేంత వరకు పాపం అనేది ఆరోపించబడలేదు. అసలు పాపం అంటే ఏంటో ధర్మశాస్త్రం వచ్చిన తర్వాతనే వారికి అర్థమైపోయింది. ఇది చేస్తే పాపం, ఇది చేయకపోతే పాపం కాదని విషయం ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి. మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత పాపం అంటే అర్థమైంది. పాపం అంటే అర్థమైంది తప్ప పాపం నుండి పరిపూర్ణమైనటువంటి పక్షాన్ని కలిగించేది కాలేదు ధర్మశాస్త్రం. తాత్కాలికమైనదిగా ఉన్నది. అందుకే దేవుడు నియమించిన కాలం వచ్చేంత వరకు మీరందరూ కూడా కొంతవరకు మీరు తల్లిదండ్రుల యొక్క సంరక్షణ మీరు పెరగాలి. అంటే ఇక మీకు పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఇంకా రాలేదు, పరిపూర్ణమైనటువంటి హక్కు మీకు ఇంకా కలిగించలేదు. పాపము లేని కాలంలో ఇష్టానుసారంగా జీవించారు. అలా ఉన్నారని చెప్పేసి ధర్మశాస్త్రాన్ని మీకు ఇచ్చాను. అసలు పాపం అంటే ఏంటో, పుణ్యం అంటే ఏంటో, ఏది చేయకూడదు ఏది చేయాలో మీకు అర్థం కావడం కోసం మోషేగా ధర్మశాస్త్రం ఇచ్చాను. అది ఇచ్చిన తర్వాత పాపం అంటే మీకేదో చూపించబడింది, కానీ ఆ పాపం చేయకుండా మాత్రం ప్రయత్నం చేయట్లేదు. కనుక ఒక కాలాన్ని నిర్మిస్తాను, ఒక దినాన్ని నిర్మిస్తాను. అది వచ్చేంత వరకు మీరు ధర్మశాస్త్రం అనే సంరక్షణ మీరు పెరగాలి. అప్పటి వరకు మీరు జ్ఞానం కలిగినారని చెప్పకూడదు. మీరు బాలులే, పరిపూర్ణమైన జ్ఞానం మీకు ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తుంది మీకు పరిపూర్ణమైన జ్ఞానం? దేవుడు నియమించిన కాలము, దేవుడు నియమించిన దినం వచ్చినప్పుడు. ఏ దినం అంటే ఆయన నియమించింది? ఇదిగో స్త్రీ యందు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడు పంపాడు. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలని ఎదుగు ఆయన వచ్చినప్పుడు మన ధర్మశాస్త్రం నుంచి విడిపించబడతాము. మనల్ని దత్తత తీసుకుంటాడు. ఏం తీసుకుంటాడంటే మనల్ని దత్తత. తన శిలువ మరణము ద్వారా, తన రక్ష ప్రోక్షణ ద్వారా మనలను దాసులుగా ఉన్నటువంటి మనలను, ధర్మశాస్త్రానికి లోబడినటువంటి యూదా జాతిని, పాపమునకు లోబడినటువంటి మానసులో ఉన్నటువంటి వీరిని తన శిలువ యజ్ఞం ద్వారా మనలను ఎలా స్వీకరిస్తారంట? కుమారుడుగా స్వీకరిస్తారంటండి. దత్తత తీసుకుంటాం. ఇప్పుడు సమాజంలో మనం చూస్తుంటాం కదా, పిల్లలు లేని వారు ఏం చేస్తారు? మా దత్తత తీసుకొని ఇంకా సర్వ హక్కులు తన ఆస్తి పైన, తన సంపద పైన తన వారసుడిగా ప్రకటిస్తాడు. అందరికీ వీలునామా రాసుకుంటాడు. ఇదిగో ఇంకా ఈ రోజు నుండి ఇతనే నా కుమారుడు, నా యావత్ ఆస్తి పైన ఇతనికే సర్వ హక్కులు. ఇక ఎవరు కూడా దీనికి అబ్జెక్షన్ పెట్టకూడదు. ఎందుకంటే నేను స్వీకరిస్తున్నాను, నా కుమారుడు నేను దత్తత తీసుకుంటున్నాను అని వీలునామా రాసుకుని చక్కగా బిడ్డలు లేనటువంటి వారు ఎలాగైతే కుమారుడిని దత్తతగా తీసుకుని దత్తపుత్రుగా స్వీకరించి తన వారసత్వానికి, తన కుటుంబానికి, తన యావదాస్తికి వారసుడిగా ప్రకటిస్తాడో, అలాగే ధర్మశాస్త్రానికి లోబడినటువంటి ఈ జాతిని అంతటినీ కూడండి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా ఏం చేశాడు? మనను దత్తత తీసుకున్నాడు తన పిల్లలుగా. మన బాధ్యత అంతా ఆయనే చూడాలి, మన పోషణ అంతా ఆయన చూడాలి. ఆయన ఉండే రాజ్యంలో మనకు హక్కు ఉంది, ఆయన వెళ్ళే మార్గంలో మనకు హక్కు ఉంది, ఆయన ఉండే స్థలంలో మనకు సర్వహక్కులు ఉన్నాయి. దత్తపుత్రులు మనం స్వీకరించాడు. ఎవరున్నాడు అక్కడ? ఎందుకంటే ధర్మశాస్త్రము దేనినైతే చేయలేకపోయిందో ఈ రక్త మాంసంతో కూడినటువంటి పిల్లలు మరణ భయం చేత వారి జీవితకాలం అంతే అంటారు. ఎవరున్నాడు అక్కడ? ఎప్పుడు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఏమన్నాడు అక్కడ? మరణ భయం చేత
రక్త మాంసములలో పాలినవాడాయను. అదేనా? పాలివాడాయను. కాబట్టి ఆ పిల్లల రక్త మాంసం గలవాడిన ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాడి అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకు జీవిత కాలమంతయు మరణమయము చేత హాస్యములకు లోబడింది సమాజం. జీవిత కాలమంతయు ఒక మార్గం అనేది లేదు, వారికి ఒక సొల్యూషన్ అనేది లేదు, ఒక గమ్యం అనేది లేదు. ఎలా ఈ పాపం నుండి మనం ఎలా విడిపించబడాలి, ఈ ధర్మశాస్త్రం నుండి ఎలా మనం విడిపించబడాలి, మరణం తర్వాత కూడా క్రీస్తులోకి మనం ఎలా వెళ్ళాలి, దీనికి మార్గం ఏంటి? దాసులుగా తన జీవిత కాలం అంతయు కూడా మరణ భయం చేత గుంటున్నటువంటి మానవ జాతిని ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాల నుండి, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల నుండి విడిపించి దాసులుగా ఉన్నటువంటి వీరిని దత్తపుత్రులుగా చేసుకొని వారసులుగా నియమించడం కొరకు, వారసులుగా తండ్రి రాజ్యంలో వారికి హక్కు కల్పించడం కొరకై యేసుక్రీస్తు వారు కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి క్రీస్తును కన్య మరియ గర్భమందు ఈ లోకానికి పంపించడం జరిగింది. అదే ఆ మాటను ఉద్దేశించి ఆయన కలిగిన తర్వాత 8వ దినమున యెరూషలేము దేవాలయానికి వారు వాడుక చొప్పున ధర్మశాస్త్రం చొప్పున వారు మొక్కుబడి చెల్లించడం కొరకై, ఆయనకు సున్నతి చేయడం కొరకై యేసుక్రీస్తు వారిని తన తల్లి అయినటువంటి మరియం, తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు వారు యెరూషలేము దేవాలయానికి తీసుకెళ్ళినప్పుడు ఆయనను తన చేతులతో ఎత్తి పట్టుకొని ప్రవక్త అయినటువంటి సిమోను గారు అక్కడ చెబుతున్నటువంటి మాట లూకా సువార్త 2వ అధ్యాయము 33వ వచనంలో మనం చూడగలమన్నాడు. యేసోపును ఆయన తల్లియు ఆయన గురించి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడి ఏం చెప్పాడు? యేసుక్రీస్తుని గురించి చెప్పిన మాటలు వినంట తల్లిదండ్రులు ఆశ్చర్యపడ్డారంట. ఏం చెప్పాడు యేసుక్రీస్తు వారి గురించి? అప్పటికి 8వ రోజున తన ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున యేసుక్రీస్తు వారిని సున్నతి జరిగించడం కొరకై యెరూషలేము దేవాలయానికి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రవక్త అయిన సిమియోను గారు యేసుక్రీస్తు వారిని తన చేతులతో ఎత్తి పెట్టుకొని యేసుక్రీస్తు గురించి సిమియోను ప్రవక్త చెప్పిన మాటలంట విని తల్లిదండ్రులు ఆశ్చర్యపడ్డారంట. ఎంత గొప్పవాడా ఈయన. ఏం చెప్పాడంటే సిమియోను గురించి అంటే 29వ వచనం, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసును పోలించుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచాను. ప్రపంచ మానవాళ్ళందరికీ రక్షణ కలిగించడం వరకు ఇచ్చినటువంటి క్రీస్తును తన చేతులతో ఎత్తిపట్టుకొని ప్రవక్త అయినటువంటి సిమియోను గారు ప్రవచిస్తున్నాడు. అన్ని జనులకు నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూచితిని అని మాటలు చెప్పగానే యేసోపును ఆయన తల్లి అయిన మరియను గురించి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడింది. మరి సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయ ఆలోచనలు భయపడినట్లు ఇశ్రాయేలు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఆయన నియమించబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోనుడు. ఆయన తల్లి అయిన మరియతో ఇదిగో ఈయన ఎలా ఉంటాడట? వివాదాస్పదమైన గుర్తుగా ఉంటాడట యేసుక్రీస్తు. ఎలా ఉంటాడట? ఎప్పటికండి ఇదిగో ఆ రోజు 2000 సంవత్సరాల మొదటి శతాబ్దంలో ఆ రోజు మొదలుకొని ఎప్పటికండి ఇశ్రాయేలు కానీ యూదులు కానీ ఇప్పటికీ చాలా మంది తీసుకుని దేవుడు కుమారుడుగా అంగీకరించారు. వివాదమే ఈ బోధ చెప్పిన ప్రతిసారి, యేసుక్రీస్తు వచ్చిన ప్రస్తావన వచ్చిన ప్రతిసారి యూదులకు, క్రిస్టియన్స్, క్రైస్తవులకు ఇప్పటికీ వివాదమే. ఇప్పటికీ వారు ఒప్పుకోరు దేవుని కుమారుడు క్రీస్తుని. ఎప్పటికంటే ప్రెసెంట్ ఎప్పటి కాలంలో కూడా వారు యేసుక్రీస్తుని రక్షకుడు అంగీకరించి ఇంకా రావాల్సిన ఉన్నాడనే చూస్తారు తప్ప వచ్చినటువంటి క్రీస్తుని దేవుని కుమారుడు ఒప్పుతారు. ఒక ప్రవక్త అంటారు, లేదా ఒక భక్తుడు అంటారు తప్ప ఇప్పటికీ యూదులు ఇప్పటికీ వివాదాస్పదమైన గుర్తుగానే ఉంటుంది యేసుక్రీస్తు యొక్క జననము సమాజానికి, ప్రాముఖ్యంగా యూదా జాతీయులు. అందుకని నాడు సిమియోను ప్రభుత్వం ముందుగా ప్రవచించాడు కదా, ఆయన అనేకులకు ఏమంటాడు? ఇశ్రాయేలులో అనేకులు పడటకు తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు. ఇప్పటికీ యేసుక్రీస్తు ప్రభువుల వారిని యూదులు కానివ్వండి, ఇశ్రాయేలు కానివ్వండి,
చాలా మంది ఆయన దేవుని కుమారుడు ఒప్పుకోలేనటువంటి పరిస్థితి. వివాహం క్రీస్తుని కూర్చున్నటువంటి ఈయనే దేవుని కుమారుడు, ఈయనే రక్షకుడు, ఈయనే చివరి ప్రవక్త, ఇక ఈయన దేశము, ఈ సామ్రాజ్యము, ఈ ప్రపంచమంతా కూడా అంతమందించబడుతుంది, ఈయనే పరలోకానికి మార్గం అంటే పడతారు కూడా వాళ్ళు, ఒప్పుకోరు. ఇప్పటికీ వివాదాస్పదమైన గుర్తుగా యేసుక్రీస్తు వారి యొక్క జననం మనకు కనబడుతుంది. ఇక రెండవ మాట ఏమన్నాడు అక్కడ? ఇదిగో నీ హృదయం నుండి ఒక ఖడ్గము దూసుకొని పోనని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాడు. ఏం చెప్పాడట? ఒక ఖడ్గము నీ హృదయం నుండి. ఖడ్గమనగా చెప్పాలి. ఏంటి ఖడ్గము? కత్తేగా కాదా? ఖడ్గమనగా కత్తి. దేనికి సాదృశ్యం కత్తి? పూర్వకాలంలో కత్తి దేనికి సాదృశ్యం? దేనికి వాడతారు? ఆయుధాన్ని శత్రువులను జయించడానికి. యుద్ధ రంగంలోకి వెళ్ళేటప్పుడు ఒక రాజు కానివ్వండి, తన సైనికులు కానివ్వండి, తన పనివారు కానివ్వండి, అన్యాయాన్ని ఎదిరించడానికి, శత్రువులను ఓడించడానికి ఉపయోగించే ఆయుధమే ఖడ్గము. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ సిమియోను ప్రవక్త నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకొని పోవాలంటే తన గర్భంలో ఈ లోకానికి వస్తున్నటువంటి కుమారుడు పొందబోయే శ్రమలను గురించి, ఆ శిలువ యజ్ఞాన్ని గురించి ప్రవక్త ముందుగానే ప్రస్తావించాడు. ఎందుకు యేసుక్రీస్తు వారు సాదృశ్యంగా ఉంది ఈ ఖడ్గం అంటే? పీడన. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం చూడ అక్కడ ఏమన్నా మాట తెలియజేస్తాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి పైన వెళ్ళచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్నది. ఏమంటున్నాడు అక్కడ? ఆయన నోట నుండి 2 అంచులు గల ఖడ్గము బయట వెళ్ళచున్నది. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నది. 2 అంచుల గల ఖడ్గము తన నోట నుండి వస్తుంది. ఏంటి? తండ్రి నోట నుండి వచ్చిన వాక్యము, శబ్దము. యోహాను సువార్త 1వ అధ్యాయం 6 వాక్యం అంటాను. వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. 2 అంచులు గల ఖడ్గము నీ హృదయం నుండి దూసుకొని పోతుంది. ఈ సమాజాన్ని, ఈ ఖడ్గము మనుషులను హతమార్చేదైతే, ఇదిగో ఆ ఖడ్గము మనుషుల యొక్క మనస్సులను మార్చేదండి. సమాజాన్ని హతమార్చేది కాదు, సమాజాన్ని మార్చేది. అందుకే 2 అంచులు కలిగిన ఖడ్గముగా తన నోటి నుండి ఆ శబ్దం వస్తుంది. ఎబ్రీ పత్రికలో 4:12 అంటాడు, దేవుని వాక్యము. ఏమన్నాడు? దేవుని వాక్యము ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలములై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలలను విభజించినంత మట్టుకు దూరచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. భౌతిక సంబంధమైన ఈ ఆయుధమైన ఖడ్గము మనుషును హతమార్చగలిగేది కాబట్టి, ఇదిగో దేవుని శబ్దము, దేవుని వాక్కు నుండి వచ్చినటువంటి ఈ క్రీస్తునే 2 అంచులు కలిగిన ఖడ్గము, ఈ వాక్యము మనుషులను హతమార్చేది కాదు, మనుషుల హృదయాల్లోకి వెళ్ళి, వారి హృదయ తలంపులోకి వెళ్ళి, వాళ్ళు ఉన్నటువంటి ఘోరమైన ఆలోచనలు మార్చగలిగేది, వాళ్ళు ఉన్నటువంటి అన్యాయాన్ని మార్చగలిగేది, వాళ్ళు ఉన్నటువంటి పాపాన్ని మార్చగలిగేది. అందుకే ఆయనను సకల జనులకు రక్షణగా నియమించాడు. అన్ని జనులకు రక్షణగా క్రీస్తు వారిని నియమించడం జరిగింది. అదే ఇక్కడ సిమియోను ప్రవక్త చెప్పబడిన మాటలు. అనేక ప్రజలకు నీ కుమారుడు రక్షణకర్తగా, వెలుగునిచ్చేవాడుగా, అన్ని జనులకు వెలుగునిచ్చేవాడుగా ఉంటాడు. రెండవది ఏంటంటే నీ హృదయం నుండి ఖడ్గము దూరచు వెళుతుంది. ఈ కుమారుడు, ఈ దాసులుగా ఉన్నటువంటి వారందరినీ, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వారందరినీ కూడా వారసులుగా చేయాలంటే ఆయన ఖచ్చితంగా శ్రమ పొందాలి, శిలువ వేయబడాలి, చనిపోవాలి, రక్తం చిందించాలి. వారసులు అవ్వాలంటే రక్తం చిందించాలని ఖచ్చితంగా. ఈ మాట చెప్పిన కారణాన్ని కూడా, ఆ మాట చెప్పిన కారణాన్ని కూడా వారు
ఆ తల్లి అయినటువంటి మరియ చివరి వరకు క్రీస్తు చివరి మరణం వరకు కూడా ఏమండి ఆ బాధను ఆ హృదయంలో లాగానే పెట్టుకొని కాబట్టి ఎంత బాధ అండి. నీకు వాడు ఫలానా రోజులు చనిపోబోతున్నాడు, ఫలానా వారి చేత నిందించబడతాడు, ఫలానా వారి చేత హేళన చేయబడతాడు, ఇదిగో ఫలానా వారి చేత నీకు వాడిగా ప్రాణం తీయబడుతుంది, భయంకరమైన వేదన పొందుతాడు, ఖడ్గమంది నీ హృదయంలో ఉంటుంది. ఎప్పుడు ఆ వేదన తెలిసినప్పుడు, ఆ బాధ తెలిసినప్పుడు, ఆ మాట తెలిసినప్పుడు ఇదిగో క్రీస్తు వారు మరణించేంత వరకు కూడా ఆ బాధ ఎవరికి చెప్పకుండా తన హృదయంలోనే దాచిపెట్టుకుంటాడు. ఎంత వేదన తల్లికి, ఎంత బాధ అని కదా, ఎంత వేదన. ఇదిగో ఖడ్గమైనటువంటి క్రీస్తు, వాక్యమైనటువంటి క్రీస్తు, ధర్మశాస్త్రానికి లోబడినటువంటి ఈ దాసులందరినీ కూడా వారసులుగా చేయడం కొరకు ఆయన శిలువ యజ్ఞం జరిగించాలి, శిలువ మరణము జరిగించాలి. ఆయన శిలువ యజ్ఞం ద్వారా, ఆయన మరణం ద్వారా మనందరికీ కూడా కల్పించాడు దేవుడు? వారసత్వాన్ని కల్పించాడండి. పరలోకానికి వారసులయ్యే పౌరసత్వాన్ని దేవుడు క్రీస్తు ద్వారా మనకి ఇచ్చాడు. అదే ఆయన పుట్టకపోతే, ఆ శిలువ యజ్ఞం జరిగించకపోతే మనం ధర్మశాస్త్ర కేంద్రంగా దాసులుగా ఉండేవాళ్ళము. ఈ దాసుడు ఎప్పటికీ వారసుడు కాలేకపోయేవాడు, మరణం తర్వాత పాతాళానికి వెళ్ళిపోయేవాడు. కనుక ఆయన వచ్చేంత వరకు యూదులందరూ కూడా ఎలా ఉన్నారట? ధర్మశాస్త్రం కింద బాధులుగానే ఉన్నారు, జ్ఞానం లేని వారుగా. ఆయన వచ్చిన తర్వాత, ఆయన పుట్టిన తర్వాత, ఆయన శిలువ యజ్ఞం ద్వారా వాళ్ళలో వాక్యము పరిపూర్ణత చెందింది. అది ఒక కేవలం ఇశ్రాయేలుకు, యూదులకు మాత్రమే కాకుండా అన్ని జనులకు, అంటే మనమందరికీ కూడా ఆయన ఏ అవకాశం కల్పించాడు? క్రీస్తుతోటి వారసులయ్యే అవకాశాన్ని మనకు. అందుకే పౌరుడు గారు కూడా అంటాడు, నా వారసత్వం పరలోకమందు అంటాడు, నా పౌరసత్వం ఎక్కడుందంటాడు? పరలోకమందు నా పౌరసత్వం. ఎందుకంటే ఒకప్పుడు నేను రోమీనే, యూదుడనే, కానీ ఇదిగో క్రీస్తు ద్వారా ధర్మశాస్త్రం విడిపించబడి క్రీస్తు ఉండే లోకానికి నేను పౌరసత్వాన్ని సంపాదించుకున్నాను. ఇక నాకు ఈ లోకం సంబంధం లేదు. అందుకే ప్రతి కూడా క్రీస్తే చావైతే లాభం అన్నాడు. కనుక ప్రియులారా, ఈ మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా మనసు పెట్టి ఆలోచన చేయండి. నిజంగా మనం వాక్యానికి లోబడిన వారసులుగా ఉన్నామా, లేదా ఆచారాలకు లోబడినటువంటి దాసులుగా ఉన్నామా? ఎలా ఉన్నామో ఒకసారి మనమే ప్రశ్న చేసుకోవాలి. ఆచారాలకు, సిద్ధాంతాలకు, మూఢ విశ్వాసాలకు ఇప్పటికీ మనం లోబడి మన భక్తిని కొనసాగిస్తే నీకు స్వేచ్ఛ రానట్టే, నువ్వు వారసుడు కానట్టే, నువ్వు దాసులుగా ఉన్నట్లే. నువ్వు దాసులుగా ఉంటే పరలోకాన్ని కోల్పోతావు. నువ్వు వారసులు అవుతేనే పరలోకం నీకు. నువ్వు వారసులు అవ్వాలంటే నీకు వాక్యానికి లోబడాలి, వాక్యం చెప్పినట్లుగా నీ జీవితాన్ని మార్చుకోవాలి. కాబట్టి వాక్యానికి లోబడి, వాక్యానుసారంగా నీ బ్రతుకును మార్చుకొని, నీ జీవితాన్ని మార్చుకొని దాసుడిగా ఉండగా వారసుడిగా మనమందరం కూడా క్రీస్తు ద్వారా పౌరసత్వాన్ని సంపాదించుకొని ఆ క్రీస్తు ఉన్న మహాలోకానికి మనందరూ కూడా చేరాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. సమస్త నామించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీకు మాత్రమే తలపులను కావలిండుగాక. ఆమేన్. దేవా Amen.
దయచేసి అందరూ కూడా కూర్చోనండి. సమయంలోని బ్రతకబడి కానుకలు కృతజ్ఞత కానుకలు చేసి ముందుకు వచ్చినట్టే ప్రార్థించుకుంటాము. మా బ్రతకబడి కానుకున్నవారు కృతజ్ఞత కానుకున్నవారు దయచేసి ముందుకు రండి, ప్రార్థన చేసుకుందాం. బ్రతకబడి కానుకున్నవారు కృతజ్ఞత కానుకున్నవారు దయచేసి ముందుకు వచ్చితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుందాం. తలలో నుంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ వందనాలు చెల్లిస్తున్నాము నాయన. 2024 సంవత్సర కాలంలో చివరి ఆదివారపు ఆరాధనలు విడుదల నాయన మీ సన్నిధానంలో నిలబడి ఉన్నారు తండ్రి. ఈ సంవత్సర కాలం అంతా వారి పట్ల మీరు చేసిన వేళను బట్టి ఆశ్చర్య కార్యక్రమ విడుదల మరొక విడుదల కృతజ్ఞత జీవితం కలిగిన వారై ప్రేమించి వారికి ఇచ్చిన సమృద్ధిలోని శ్రేష్టమైన భాగాన్ని సమకూర్చి ఈ సన్నిధానంలో నాయన బ్రతకబడి కానుకలుగా కృతజ్ఞత కానుకలుగా అర్పణ అర్పిస్తూ ఉండగా కృప చూపించండి, దీవించండి, ఆశీర్వదించండి. గొప్ప దంతులు, అరోదంతులు లోతుల ఫలింపడి చేయండి. ఇక్కడ వారి జీవితాలు కొద్దిగా ఉన్నటువంటి ప్రతి అవసరాన్ని, కొరతగా ఉన్నటువంటి ప్రతి ఆలోచన కూడా సమకూర్చమని ప్రార్థిస్తూ ఉన్నాము. చేసిన పని వాటిలో మీరు తోడుగా ఉండండి. క్షేమాన్ని, మంచి ఆరోగ్యం, సౌఖ్యం దయచేయండి. ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తెను విడలను వారి చదువులను, చేస్తున్న వ్యాపారంలో, పని మాటలో, ఉద్యోగాలు, సమస్త కార్యాలు కూడా నాయన మీ కాపుదల సంరక్షణ వారికి మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఎర్రన ద్వారా వారి కొరకు, వారి బిడ్డల కొరకు మీ దగ్గర దాచబడిన పరలోక సంబంధమైన ప్రతి దీవెనను, ఆశీర్వాదము సమృద్ధిగా మీరు అనుగ్రహించి మేము పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించండి, వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం కుటుంబాలను, మీకు విడుదలను కలిగిన సమస్తములను చేస్తున్న ప్రతి కార్యమునకును తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రార్థించుకుంటాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ వందనాలు నాయన. మీ దాసునాథుడు ఈ సన్నిధానంలో శిరస్సు పంచి వారి కష్టార్జితం నుండి శ్రేష్టమైన భాగాన్ని సమకూర్చి దానికి సన్నిధానములు ఏర్పడలు అర్పిస్తూ ఉండగా నేను వారి పట్ల మీరు ఏ మేలు చేస్తున్నారు నాయన, ఏ కార్యం జరిగించున్నారు, చేసిన మేలున్న మరొక కృతజ్ఞత జీవితం కలిగిన వారై కలిగిన సమృద్ధి నుండి భాగం అర్పించి ఉండగా ఈ ఏర్పడలను మీరు దీవించి ఆశీర్వదించండి. బిడ్డలు నాయన మీద ఆస్తులను నాయన వయసు భయపడుతూ వృద్ధాపులు ఉంచుండగా వారికి కావాల్సిన మంచి ఆరోగ్యములు, క్షేమాన్ని, ఆయుష్ని దయచేసి మరొక నూతన సంవత్సరాన్ని కూడా నాయన మీద ఆస్తురాల జీవితంలో మీరు అడగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రేమించి వారికి ఇచ్చిన కుమారులను, కుమార్తెలను, మనవాళ్ళను, మనవరాళ్ళను కలిగిన సమస్తాన్ని, వారి కుటుంబాలను, వారి సంతతిని, వారి వంశవారి సమస్తాన్ని కూడా మీరు ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించండి, వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం కుటుంబాలను, మీకు బిడ్డలకు కలిగిన సమస్తములకు తోడై నడిపించును గాక. ఆమేన్. సమయంలోని సంఘ కానుకల సేకరణ జరిగించుకున్నాము. పునఃకీర్తన పాడుతూ ఉండగా వారిని ఎంతో దేవుడు ప్రేమించును, వింతగా వలసినదంతయు నొసగును, వినయ మనసు గల విశ్వాసులకు సంతోషముతో చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించును, అత్యాశక్తితో ప్రేమతో అంధకార జనులందరకు సత్య సువార్తను చాటించుటకై సతతము తిరిగెడి సభక్తులకు
వేరుగా మాదుల నుండెడు బాలురకు సాధులు ప్రభుని సుబోధలు నేర్పిడి సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు సంతోషముతో చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించును. దిక్కెవ్వరు లేకుండెడి దీనుల తగువలన్నిటి తీర్చుటకై నికపు రక్షణ నేతలలో ప్రకటనలో ప్రకటించుట కొరకై సంతోషముతో చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించును. ఇయండి మీకియ్యబడునని ఇయ్యగల ప్రభు యేసనెను. ఇయ్యడి మరువక మదిని ఉంచుకొని ఇయ్యబడెను మన ఈవులనికను సంతోషముతో చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించును. భక్తి కలిగి ప్రభు పని చేయుట బహు యుద్ధమట చుచుదరలో శక్తి కొలది మన బుద్ధి నుండియా శక్తి మునియావలెను. సంతోషముతో చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించును. దిక్కెవ్వరు లేకుండెడి దీనుల తక్కువలన్నిటి తీర్చుటకై నికపు రక్షణ నేతలలో ప్రకటనలో ప్రకటించుట కొరకై సంతోషముతో చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించును. ప్రియుల సమయంలోని సంఘ ప్రకటనలు రేపు సోమవారము ఎల్లుండి మంగళవారం 37 తారీఖున మరి 2024 సంవత్సర కాలము దేవుని కృప బట్టి ముగించబడుతుంది. మరొక నూతన సంవత్సరంలోకి మనందరూ కూడా ప్రవేశించబోతున్నాం కనుక 2024 సంవత్సరము మంగళవారం సాయంకాలం అంటే రాత్రి 9 గంటల నుంచి 1 గంటల వరకు మరి వాచ్ నైట్ సర్వీస్ అంటే ప్రార్థన కొత్త సంవత్సరం ఆరాధన జరుగుతున్నది. ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని మనం చేస్తున్నాం. మా తరపున మంగళవారము 9 గంటల నుంచి రాత్రి కాలము 9 గంటల నుంచి 1 గంట వరకు ప్రార్థన కొత్త సంవత్సరపు ఆరాధన జరగనుంటున్నది. కొత్త సంవత్సరానికి మనం వేడుకలు కలుగుతూ మరి కొత్త సంవత్సరానికి మనందరూ కూడా ఆహ్వానం పలుకుతూ ఈ 2025 సంవత్సరానికి 24 సంవత్సరానికి గాను వాచ్ నైట్ సర్వీస్ మంగళవారం 9 గంటల నుంచి ప్రారంభించబడుతుంది కనుక మీరందరూ కూడా సిద్ధపడి ప్రార్థన కొరకు సిద్ధపడి ప్రభు సన్నిధికి రావాలని ప్రేమతో మీ అందరూ కూడా మనం చేస్తున్నాను. మరి వాచ్ నైట్ సర్వీస్లో దేవుడు ఇచ్చేటటువంటి వాగ్దానాలు స్వీకరించబడతాయి. అలాగే
సంస్కారం కూడా జరుగుతున్నది. కొత్త సంవత్సరంలోకి మనతో పాటు ప్రవేశించగానే సంస్కారం రొట్టె ద్రాక్షరసము, నూతన సంవత్సరము గాను ఆరాధన, సంస్కార ఆరాధన, మరి ప్రభు వచ్చినప్పుడు రొట్టె ద్రాక్షరసము జరుగుతున్నది. ఈ విషయాన్ని గమనించి మీరందరూ కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి రావాలని ప్రేమతో మీ అందరూ కూడా మనం చేస్తున్నాను. ఈ కొత్త సంవత్సరంలో ఈ వాచ్ నైట్ సర్వీస్లో మాకు రొట్టె ద్రాక్షరసం వరకు స్పాన్సర్ చేసిన వారు కలకూరి పూర్ణచంద్ర గారి కుటుంబం నుండి ఈ నూతన సంవత్సరంలో రొట్టె ద్రాక్షరసం వరకు వారి కుటుంబాన్ని స్పాన్సర్ చేసినారు కనుక దేవుడు వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. విషయాలు మీరందరూ కూడా గమనించండి. ఇంకేమున్నాయా ప్రకటనలు? ప్రజలుగా పిల్లల సమయంలో ప్రే రిక్వెస్ట్, ప్రార్థన అవసరత. దారుణ చిన్న హుస్సేన్ గారు మరి వారు బ్లడ్ తక్కువై హాస్పిటల్లో అయిన వాళ్ళు హాస్పిటల్లో వారు వైద్యాన్ని పొందుతున్నారు కనుక దేవుడి వారికి మంచి ఆరోగ్యం ఇచ్చినా సంఘమంతి కూడా వారి నిమిత్తమై ప్రార్థించమని కుటుంబ సభ్యులు ప్రార్థన అవసరంగా కోరుకొని ఉన్నారు కనుక మరి సమయంలో వారి నిమిత్తమై సంఘమంతి కూడా ప్రార్థించే వారికి ఉండాలని ప్రేమతో మేము కూడా మనం చేస్తూ ఉన్నాము. సమయంలోని కొన్ని ప్రకటనలు కోరే జానపాలు గారు కొన్ని ప్రకటనలు మరి తెలియజేయడం వరకే మన దగ్గర ఉన్నారు. ప్రేమతో వాటిని ముందుకు ఆహ్వానిస్తూ సమయాన్ని వారికి ఇస్తూ ఉన్నాను. ప్రభు యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. మరి అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకి వందనాలు. సంఘపతులకి, స్త్రీల సమాజం వారికి, యవనస్తులకి, సండే స్కూల్ పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. మరి మనం సెమీ క్రిస్మస్ చాలా గొప్పగా జరుపుకున్నాం. క్రిస్మస్ కూడా బాగా జరుపుకున్నాం దేవుని మహాకృపను బట్టి. అయితే సెమీ క్రిస్మస్ రోజు మార్నింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత 24 ఉదయం ప్రేయర్ అయిపోయినాక అందరూ పెద్దోళ్ళు వెళ్ళిపోయారు. అయితే సంఘ పెద్దలందరూ ఒక మాట అనుకున్నారు, సెమీ క్రిస్మస్ రోజు ప్రతి సంవత్సరం కూడా మనం భోజనాలు ఏర్పాటు చేశాము, ఈ సంవత్సరం కూడా చేస్తే బాగుంటుందని అనుకున్నారు. అయితే మొదటగా జాన్పేటలో మనం ఖచ్చితంగా భోజనాలు మనం కట్టాలి, కనీసం వైట్ రైస్ అయినా సాంబారు కానీ మనం ఖచ్చితంగా చేద్దాం అనుకున్నారు. దానికి సంఘ పెద్దలందరూ సరే అన్నారు. అయ్యగారు కూడా లోపల ఉన్నారు, కూర్చొని అయ్యగారు ప్రార్థన చేశారు. అయ్యగారు కూడా మాట అన్నారు, అయ్యా దానికి రైస్ అంత పెట్టిద్దో ఆ రైస్ మొత్తం నేను ఇస్తాను అయ్యగారు చెప్పారు. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా అందరూ అమౌంట్ ఇచ్చారు. సంఘ పెద్దలందరూ ఒకసారి ఆ లిస్టు మీకు చదివి వినిపిస్తాను. ప్రకాష్ అన్న 1000 రూపాయలు, గూస్ కోటి 1000 రూపాయలు, జాన్పేట 1000 రూపాయలు, నిర్మల్ కుమార్ 1000 రూపాయలు, కొండవీటి కొండలు 1000 రూపాయలు, దయానంద గారు 1000 రూపాయలు, మాలపాటి థామస్ 1100, పిన్ను విఆర్ఓ 1000 రూపాయలు, బతులు రామమూర్తి 1500, తర్వాత కలుపు నాగేశ్వరరావు గారు రైల్వే ఎంప్లాయ్ 1000 రూపాయలు, కృపాన్షిత రామరావు, ప్రేమార్జున్ శిరీష 1000 రూపాయలు, తిరుపతి రెడ్డి గారు మరి 5000 ఇచ్చారు, పత్తిపాటి సీను 500, కొట్టం లక్ష్మణరావు 500, పెట్టల మోషే 500, పగడాల నాగలక్ష్మి గారు 1000 రూపాయలు, సాయి జేసీబీ 2000 ఇచ్చారు. మరి ఈ అమౌంట్ మొత్తం కూడా క్యాష్ రూపంలో 21,000 వచ్చింది. అయితే మిగతాయి ఖర్చులు మరి సూపర్ మార్కెట్ అతను 11,700 అయ్యి, కట్టెలకి ఒక 600 ఖర్చు అయింది, ఇస్తరాకులకి ఒక 100 రూపాయలు అయింది, ఇది దమ్ ఇస్తరాకులు పైన వేసేది, గ్రైండింగ్కి 400 అయింది, వాటర్ క్యాన్లకి 400, టెంట్ చైర్స్ ఎక్స్ట్రా తీసుకొచ్చాము 50, తర్వాత 30, దానికి ఒక 400 అయింది, కుకింగ్ మాస్టర్కి 2000 ఇచ్చాము, సాల్వాలు 500 అయింది, స్వీట్స్కి 1000 రూపాయలు, దండలు ఒక 500 అయింది, పెరుగు బకెట్లు 1200, కొత్త తాళాలు తీసుకొచ్చాము దానికి ఒక 800 అయింది, ఇది ఎక్స్ట్రా పై ఖర్చులు ఒక 800, టోటల్గా 20,400 అయింది. అయితే మనకి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించడానికి మరి సంఘ పెద్దలందరూ నిలబడ్డారు. వాళ్ళతో పాటు కొండవీటి కొండలు ముందుండి మరి సాంబయ్య గారి దగ్గరికి వెళ్ళాము, వాళ్ళ కొడుకులు కలిసాము, రవి గారిని, కృష్ణాన్ని కలిసాము, తిరుపతి రెడ్డి గారిని,
చికెన్ జానీ భాష గారు, నరేంద్ర గారు, రాఘవ్ గారు, తర్వాత వీళ్ళందరినీ కలిసాము. వాళ్ళందరూ ఒకటే మాట అన్నారు, మీరు ఏదైతే చేయాలనుకుంటారు చేయండి, మేము మీకు పూర్తిగా సహకారం చేస్తున్నారు. దేవుని మహాకృపను బట్టి మరి చాలా అద్భుతంగా మేమేమనుకున్నాము, వైట్ రైస్ సాంబార్ పెట్టాలనుకున్నాం, కానీ దేవుడు మరి చికెన్ ప్లస్ పులావ్తో చేయడానికి మరి అందరిని ప్రోత్సహించాడు. అందరూ స్పాన్సర్ చేశారు. తర్వాత ఇస్తరాకులు రెడ్డి గారు కూడా 600 ఇస్తరాకులు గ్లాసులో 10 మంది ఇచ్చారు. సో వీళ్ళందరికీ మళ్ళీ సన్మానం చేయడానికి మేము సారాలు తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో మరి సంఘ పెద్దలందరి సహకారంతో, పాస్టర్ గారి సహకారంతో, ముఖ్యంగా కొండవీటి కొండలో ముందుండి ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా జరిపించాడు. అయితే మనకు వచ్చిన అమౌంట్ 21,100, తర్వాత ఖర్చులు వచ్చేసి 20,400. ఈ కథ మిగిలిన బ్యాలెన్స్ 700 మిగిలి, ఆ 700 ఇప్పుడు పాస్టర్ గారికి ఇచ్చేస్తాము. ఈ కార్యక్రమాన్ని దేవుడు అద్భుతంగా ముందుండి చాలా చక్కగా జరిపించినందుకు దేవుడికి, సంఘ పెద్దలందరికీ, పాస్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సమయంలో ప్రియులారా, చక్కగా మరి సెమీ క్రిస్మస్ వేడుక నిమిత్తమై ఆ అమౌంట్ సమకూర్చే విషయంలో జానపద గారు ఉందండి. అలాగే పెద్దలు అందరూ కూడా కలిసి వర్షం అయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని ఎంతో బాధ్యతగా నెరవేర్చి దేవుని మహిమార్థమై ఈ 2024 సంవత్సర కాలంలో సెమీ క్రిస్మస్ వేడుక చక్కగా వర్షం మాకు సహకరించకపోయినప్పటికీ చక్కగా దేవుని మహిమార్థంగా జరిగించినటువంటి సంఘ పెద్దలకు, అలాగే ఆ ప్రేమ విందులో సహకరించినటువంటి నాయకులకు, మరి సంఘ స్త్రీలకు, చేరువచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి మీ అందరికీ కూడా ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు మరొకసారి సంఘపక్షణ మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, మంచిది. ఈ సమయంలో మరికొన్ని పరిధానాలు మా మధ్యలో ప్రజలు గారు వారు కూడా కొన్ని మాటలు తెలియచేయాలని, ప్రేమ తెలియచేయాలని వారిని కూడా సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవాది దేవునికి వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, సంఘస్థులందరికీ వందనాలు. ఈరోజు అందించి సీడీఎఫ్ ప్రతిపాటి అన్నపూర్ణమ్మ గారు 100 రూపాయలు, అలాగే క్రిస్మస్ కానుకలు సమర్పిస్తున్నాను. మన పౌల్ శ్రీనివాసరావు గారు 500 రూపాయలు, భక్తుల మర్యమ్మ గారు 500 రూపాయలు, మాదాల జ్ఞానసుందరమ్మ గారు 500 రూపాయలు, పౌల్ శ్రీనివాసరావు గారు 500 రూపాయలు, మరియు సుభాషిణి గారు 500 రూపాయలు, కలుపుడు రామప్రసాద్ గారు 500 రూపాయలు, కోరే జార్జి గారు 500 రూపాయలు, ఒక విశ్వాసి 100 రూపాయలు, కలుపుడు పూర్ణచంద్రరావు గారు 500 రూపాయలు, కేతాల మాణిక్యమ్మ గారు 500 రూపాయలు, పట్టిపాటి కుమారి గారు 500 రూపాయలు, కలుపుడు క్రీస్తుదాసు గారు 500 రూపాయలు, కందులూరు నరసింహారావు గారు 500 రూపాయలు, గొడ్డముక్క బుజ్జి గారు 500 రూపాయలు, బొమ్మ సుధాకర్ గారు 500 రూపాయలు, పొరపాటి శాంతమ్మ గారు 500 రూపాయలు, గోసు దిగ్జోలు గారు 500 రూపాయలు, భక్తుల రామూర్తి గారు 500 రూపాయలు, దాసి మైకేల్ గారు 500 రూపాయలు, తిరుమల ప్రసాదరావు గారు 500 రూపాయలు, కలుకూరు వెంకటేశ్వర గారు ఎలక్ట్రీషియన్ 500 రూపాయలు, మధ్య శైలులు గారు 500 రూపాయలు, గోసు జానిపేట గారు 500 రూపాయలు, మధు శ్రీనివాసరావు గారు అనుష 500 రూపాయలు, కేతాని మహేష్ గారు 500 రూపాయలు, డొక్కా మేరీ గారు 500 రూపాయలు, మర్రి మరియమ్మ గారు 500 రూపాయలు, పత్తిపాటి కుప్పమ్మ గారు 500 రూపాయలు, కడుకూరి దీనమ్మ గారు 500 రూపాయలు, మదినా లాజరస్ గారు డాక్టర్ గారు 500 రూపాయలు, గడ్డం శాయన గారు 1000 రూపాయలు, కడుకూరి కృప సైకృష్ణరావు 500 రూపాయలు, మరొక విశ్వాసి 500 రూపాయలు, కోరే జాన్పాల్ గారు 500 రూపాయలు, కొమ్మ ఇందిరా గారు 1000 రూపాయలు, తుమ్గూడు బాబురావు గారు 500 రూపాయలు, కొమ్మ దాసు గారు 500 రూపాయలు, పత్తిపాటి అన్నపూర్ణమ్మ గారు 500 రూపాయలు, కొండవీటి కొండరావు గారు 500 రూపాయలు, మాదాల పాటమ్మ గారు 500 రూపాయలు, కలుకూరు సురేష్ గారు 500 రూపాయలు, కలుకూరు బుజ్జి గారు 500 రూపాయలు, కందులూరి గణేష్ గారు 500 రూపాయలు, ఒక విశ్వాసి 1000 రూపాయలు, కడుకూరి చిరశైలు గారు 500 రూపాయలు, కడుకూరి దయానందం గారు 500 రూపాయలు, గొట్ట వెంకటేశ్వర గారు 500 రూపాయలు, మర్రి రాణి గారు 500 రూపాయలు, ఒక విశ్వాసి 500 రూపాయలు, మరొక విశ్వాసి 500 రూపాయలు, పగడాల నాగలక్ష్మి గారు 500 రూపాయలు,
పౌడిపల్లి కమ్మయ్య గారు 500 రూపాయలు, కవిత గారు 500 రూపాయలు, మన విశ్వాసి 500 రూపాయలు, మాలపాటి థామస్ గారు 500 రూపాయలు, కుమారి గారు 500 రూపాయలు, కోరే విజయరాణి గారు 500 రూపాయలు, కనుకూరి కుమారి గారు 200 రూపాయలు, నేలపాటి శనకేశ్వరు గారు 500 రూపాయలు. ఎవరైనా పేరు ఒక పొరపాటును చదవకపోతే తెలియపరచవలసిందిగా కోరుచున్నాం. మొత్తం మనకు వచ్చింది 30,300 రూపాయలు. 30,300 రూపాయలు. ఇక ఖర్చు చదువుతున్నాను. సోమవారం రోజు పెయింటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు 2,000 రూపాయలు. గురువారం రోజు కూలీ ఖర్చులు 17,000 రూపాయలు. సోమవారం గురువారం 2 రోజులు కలిపి మొత్తం 3,700 రూపాయలు. అలాగే వాళ్ళు బయట వైపే పెయింట్ చేశారు. లోపల వైపు పెయింట్ చేసేటప్పుడు మన మర్యాదాస్ గారు, కలుగురి చంద్రశేఖర్ గారు సహాయం అందించారు. వాళ్ళే ఫ్రీగా వేశారు. ఆ సందర్భంలో ఆ స్టాండ్లు, నిచ్చెలు, ఫ్యాన్లు, వాటి ఖర్చులు, టీ ఖర్చులు మొత్తం 700 రూపాయలు. నేమ్ బోర్డు ఫ్లెక్సీ 1,400 రూపాయలు. డోర్ స్టిక్కర్లు అందించే సందర్భంలో సువార్త ర్యాలీ వరకు ఆటోలు, బ్యాటరీ తీసుకున్నందుకు 1,500 రూపాయలు. అలాగే మట్టి పిచ్చయ్య గారు ప్యాడ్ రిపేర్కి 5,000 రూపాయలు ఇచ్చారు. అయితే అక్కడ 6,000 అయ్యి అక్కడ 1,000 రూపాయలు ఖర్చు అయింది మనకి. అలాగే స్టేజీ కట్టే సందర్భంలో పిల్లలందరికీ టిఫిన్ ఖర్చు 500 రూపాయలు, గుండు సూదులు, బెలూన్స్ 100 రూపాయలు, స్టేజ్ ఇప్పే సందర్భంలో గోపికి 500 రూపాయలు, టెంట్ హౌస్ సుందరాకి 7,000 రూపాయలు, యాంప్లిఫైర్ రిపేర్ వచ్చింది, యాంప్లిఫైర్ రిపేర్కి 2,000 రూపాయలు, సువార్త ర్యాలీ ఫస్ట్ నవంబర్ 25వ తారీఖు అప్పుడు బ్యాట్ తీసుకొచ్చిన ఏరయ్య గారి దగ్గర నుంచి 500 రూపాయలు. మొత్తం 18,700 రూపాయలు ఖర్చు. రాబడి 30,300 రూపాయలు. ఖర్చు పోగా మిగిలిన బ్యాలెన్స్ 11,600 రూపాయలు. ఎంత బ్యాలెన్స్ ఉన్నాయేమో 11,600 రూపాయలు. అయితే మన అది పైన వాటర్ ట్యాంక్కి దాన్ని ఏమంటారు, మోటార్ సార్, మోటార్ పేలిపోయింది. అది షార్ట్ సర్క్యూట్ వచ్చి పేలిపోయి ఇది కూడా పోయింది. టీవీ పోయింది, కింద టీవీ కనెక్షన్ పోయింది. ఆ మోటార్ షార్ట్ సర్క్యూట్ ఎవరు ఏసీ వెళ్ళిపోయారు, ఎవరైతే వెళ్ళారో తెలియదు. దాని అలాగే దాంట్లో నుంచి పొగలు వచ్చింది. షార్ట్ సర్క్యూట్ వల్ల టీవీ పోయింది, కింద టీవీ పోయింది, మోటార్ కూడా పోయింది. అయితే ఈ అమౌంట్ ఆ మోటార్ రిపేర్కి వాటికి ఉపయోగించమని చెప్పాడు డెలిగేట్ గారు. అందుకని అలాగే ఉంచాను. 11,600 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. అవి రేపు నూతన సంవత్సరానికి కొన్ని ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులకి ఈ వీటి కొరకు, ఆ రిపేర్ల కొరకు అన్నిటికీ వాటి 11,600 ఉన్నాయి. అవి వాటి ఖర్చు చేయగా మిగిలిన తర్వాత బ్యాలెన్స్గా మళ్ళీ చెప్తాను. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను. అడ్వెంట్ కాలంలో ఉదయకాలపు ప్రార్థనా సమయంలో మనకి టీ బిస్కెట్లు అందించిన వారి వివరాలు కూడా ఒకసారి తెలియజేస్తున్నాను. 25/11/2024 స్టార్టింగ్ రోజు కోరే ఎర్రంజరాజు సింధు గారు కేకులు స్పాన్సర్ చేశారు. 25/11/2024 రెండవ రోజున గోస్ జాన్పేట గారు, అన్నపూర్ణ గారు టీ బిస్కెట్ స్పాన్సర్ చేశారు. 27/11/2024 గోస్ గిడ్జోని విమలా గారు టీ బిస్కెట్ స్పాన్సర్ చేశారు. 28/11/2024 కల్పూరి నిర్మల్ గారు టీ బిస్కెట్ పనులు స్పాన్సర్ చేశారు. 29/11/2024 మొన్న శ్రీనివాసరావు తులసి గారు టీ పనులు స్పాన్సర్ చేశారు. 30/11/2024 పప్పుల అన్నపూర్ణమ్మ గారు టీ బిస్కెట్ స్పాన్సర్ చేశారు. 2/12/24 మాడపాటి థామస్ గారు, జోజమ్మ గారు టీ బిస్కెట్ స్పాన్సర్ చేశారు. 3/12/2024 మరి రాణి గారు టీ బిస్కెట్ స్పాన్సర్ చేశారు. 4/12/2024 కలుగురి చిన్నసైదులు ప్రియాంక గారు టీ బిస్కెట్ స్పాన్సర్ చేశారు. 5/12/2024 కలుగురి కుమారి గారు టీ బిస్కెట్ స్పాన్సర్ చేశారు. 6/12/2024 మెంతుల కుమారి గారు టీ బిస్కెట్ స్పాన్సర్ చేశారు. 7/12/2024 కొండలు మౌనిక గారు కేకులు స్పాన్సర్ చేశారు. మౌనిక బర్త్డే సందర్భంగా
7/12/2024 కోలే ప్రభు కుమార్ గారు టిఫిన్ స్పాన్సర్ చేశారు. 9/12/2024 కొండవీటి కొండరావు మౌనిక గారు యొక్క ఫ్రెండ్స్ దేవినేని సుజాత గారంట టీ బిస్కెట్ స్పాన్సర్ చేశారు, ఉప్మా స్పాన్సర్ చేశారు. 10/12/2024 కొండవీటి కొండరావు గారు మౌనిక గారు టీ బిస్కెట్ స్పాన్సర్ చేశారు. 11/12/2024 మాలాల జ్ఞానసుందరమ్మ గారు టీ బిస్కెట్ స్పాన్సర్ చేశారు. 12/12/2024 కలుగురి కృప టీ బిస్కెట్ స్పాన్సర్ చేశారు. 13/12/2024 తాటిమల నాగేశ్వరరావు గారు మేరీ గారి జ్ఞాపకార్థం టీ బిస్కెట్ స్పాన్సర్ చేశారు. 13/12/2024 తిరుపతి రెడ్డి గారు టిఫిన్ స్పాన్సర్ చేశారు. 16/12/2024 మానపాడు తమాస్ గారు టీ టిఫిన్ స్పాన్సర్ చేశారు. 17/12/2024 దీనమ్మ కుమారుడు మరణం వల్ల ఆగిపోయింది. 18/12/2024 చెట్టిపోగు అబ్రహాం గారు పనులు స్పాన్సర్ చేశారు. మాలా రమాదేవి గారు టీ బిస్కెట్ స్పాన్సర్ చేశారు. 19/12/2024 పత్తిపాటి శ్రీను గారి కుటుంబం నుండి టిఫిన్ స్పాన్సర్ చేశారు. కేతాని మాణికమ్మ గారు టీ బిస్కెట్ స్పాన్సర్ చేశారు. 20/12/2024 కలుగురు రామప్రసాద్ గారు కేక్ స్పాన్సర్ చేశారు. తోకల మహాలక్ష్మి గారు టీ బిస్కెట్ స్పాన్సర్ చేశారు. 21/12/2024 కె వెంకటేశ్వర గారు ఎలక్ట్రీషియన్ గారు టీ బిస్కెట్ స్పాన్సర్ చేశారు. 24/12/2024 ఉదయకాల ప్రాంతంలో కలుగురు రాహిమ్ గారు నరసింహారావు గారు టీ బిస్కెట్ స్పాన్సర్ చేశారు. 23/12/2024 కొరపాటి జోజీ గారు భూలక్ష్మి గారు టీ బిస్కెట్స్ స్పాన్సర్ చేశారు. ఈ టీ బిస్కెట్స్ స్పాన్సర్ చేసి అందుకు అందరికీ సమపక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా పేరు ఒక పొరపాటున తెలియపరచకపోతే చెప్పవలసిందిగా కోరుచున్నాము. అలాగే మనకి ఆ బ్యాలెన్స్ మిగిలినందుకు కారణకులు ఎవరంటే దాదాపు నేను అనుకోవడం ఏంటంటే నరేంద్ర గారు మనకి ఎప్పుడు అడిగినా కానీ పెయింట్స్ ఇస్తున్నారు, ఫ్రీగా ఇస్తున్నారు. మేము అనుకున్నాం పెయింట్స్ ఇస్తారో ఈరోజు కష్టకాలంలో ఉంది కదా అనుకున్నాం. కానీ అతను ఎన్ని కష్టకాలం ఇచ్చినా కానీ చర్చికి మాత్రం నేను ఎప్పుడు వెనకాడనని చెప్పాడు. కనుక అతనికి మరొకసారి సంఘపక్షాన వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. క్షమించండి, ఆ స్టారు నిర్మాణంలో కొమ్మ కరుణాకర్ గారు వస్తూ ఉంది. అతను పూనుకున్నట్టు వల్లనే స్టార్ అనుకున్న సమయానికి ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే చర్చి డోమ్ లైటింగ్స్ కొమ్మ కరుణాకర్ గారు కొత్తగా వేయించాడు. ప్రియులారా, మంచిది చక్కగా ఇవ్వడం కూడా క్రిస్మస్ పండుగ విషయమై అలాగే సెమీ క్రిస్మస్ వేడుక ఈ రెండు సందర్భాల్లో చక్కగా ఈ సంవత్సరం కూడా మనం చక్కగా జరిపించుకున్నాం. దీని మేరకు ఎంతో కృషి ఉంది, ఎంతో ప్రయాసం ఉంది, బాధ్యత ఉంది. మరి కార్యక్రమాలన్నింటిలో ప్రాముఖ్యంగా పెద్దలందరూ కూడా ఒక్కొక్కరి పేరు ఆల్రెడీ చదివారు. పెద్దలందరూ కూడా ఎంతో పట్టుదల కలిగి శ్రద్ధ కలిగి ఒక బాధ్యతగా ఇక్కడ దాచేపల్లి దక్షిణ ప్యారిష్ అంటేనే పల్లాలు మంచి స్పిరిచువల్ భక్తి విషయంలో మంచి పేరు ఉంది కనుక మరి పేరును మనం పోగొట్టకూడదని పెద్దలందరూ కూడా కలిశారు. చక్కగా కలిసి ఈ రెండు కార్యక్రమాలు విజయవంతం చేశారు. దేవుని మహిమాత్మ జరిగించుకున్నారు. అలాగే అందరూ కూడా వారికి ఇచ్చినటువంటి కుటుంబాల వారిగా కానుకలు ఇవ్వడం, వచ్చే విషయంలో కానివ్వండి, చర్చి కార్యక్రమాలు కానివ్వండి, పెయింటింగ్ విషయంలో కానివ్వండి, అలాగే లైటింగ్ విషయంలో కానివ్వండి, అలాగే స్టేజ్ కట్టే విషయంలో బిడ్డలు కానివ్వండి, ఈ కార్యక్రమాలంతట్లో కూడా మరి ప్రేమానంద కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఎంతో శ్రద్ధతో భయంతో భక్తితో దేవుని కార్యక్రమాలు జరిగించినందుకు మరొకసారి వారందరికీ కూడా
పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు, నా ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసి అందరూ కూడా క్లాప్స్ కొడదాం ఒకసారి. మనం కార్యక్రమాన్ని ఎంత సక్సెస్ఫుల్ గా విజయవంతంగా జరిగించినందుకు వారికి వందనాలు చెల్లించుకుంటూ, మరి రేపు జరగబోయే నూతన సంవత్సర కార్యక్రమంలో కూడా ఇలాగనే అందరూ కలిసి ఐక్యత కలిగి సమాధానంతో సంతోషంతో ఈ నూతన సంవత్సరంలో అందరూ కలిగి సహవాసంలో కార్యవాసులు అవ్వాలని, మరి వాటికి కావాల్సిన కార్యక్రమాలు కూడా మీరు అందరూ సిద్ధపరిచి దేవుని పనిలో పాలిభాగస్తులు అవ్వాలని ప్రేమతో మరొకసారి మీ అందరూ కూడా మనం చేస్తూ ఉన్నాము. సమయంలో మరొక ప్రార్థన అవసరత కూడా నాగమణి సహోదరి కోరే రాణి గారికి తెలిసినటువంటి ఒక సహోదరి మరి క్యాన్సర్తో వారు కూడా బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరి వారు కూడా విశ్వాసంతో మా సంఘంలో ప్రార్థన చేయించమని ఆ సహోదరి ప్రార్థన అవసరం కోరుకున్నారు కనుక మరి నాగమణి విషయమై దేవుడు ఆమెకి క్షేమాన్ని, మంచి ఆరోగ్యాన్ని, స్వస్థత కలిగించాలని మరి ఒక అవసరం మేరకు వారు విశ్వాసంతో అడుగుతున్నారు కనుక విశ్వాసాన్ని బట్టి దేవుడు క్షేమాన్నించలాగిన సంఘమంతి కూడా సహోదరి నాగమణి విషయమై మీరందరూ కూడా ప్రార్థించాలని మనం చేస్తూ ఉన్నాం. ఈ ప్రకటనలు ప్రార్థించుకుందాము. మరి ప్రకటనలు ఏమైనా ఏంటంటే సేకరించబడిన కానుకలు దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన దైవాశయంతో సమర్పిస్తున్నాం. అర్పణలో నీవే మాకే చేతివి మాగునా సర్గనాస్తు మాగునా సర్గనాస్తు మా ప్రభువాయ నీవే కదా నీవే చో అర్పణలో ప్రార్థించుకుందాము. చివరి ప్రార్థన పరలోక ప్రార్థన దైవాశీర్వాదంతో సెలవు తీసుకుంటాము. మహాపరిశుద్ధుల కృప కలిగిన మా తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప దేవ, మహోన్నతుడ సర్వశక్తిమంతుడ, మీ పరిశుద్ధ పాదములకు నాయన వలలైనటువంటి వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ 2024వ సంవత్సర కాలములు చివరి ఆదివారపు ఆరాధనలో తండ్రి మీ పిల్లలుగా మమ్మల్ని అందరూ కూడా నాయన సంఘముగా సిద్ధపరచి నాయన ఇంతవరకు కూడా పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా మిమ్మల్ని మహిమపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. విన్నటువంటి మాటలు నాయన పిల్లల హృదయాలు మీరు ఫలింపచేయండి. ధర్మశాస్త్రముకు లోబడిన వాడు దాసుడిగా ఉంటాడని, నాయన వాక్యముకు లోబడిన వాడు వారసుడు అవుతాడని తండ్రి ఈ లేఖనం సెలవించిన రీతిగా ఆయన ఈ ధర్మశాస్త్రము నాయన దాస్యములో బ్రగిపోతున్నటువంటి యుగాచాతిని తండ్రి నాయన విడిపించడం కొరకై ఒక నిర్ణయ కాలాన్ని ఏర్పరిచిన ఆయన ఆ కాలమందు మీ కుమారుడు స్త్రీ యందు జన్మించదండి వాక్యము ద్వారా ఈ లోకానికి వచ్చిన ఆయన ప్రతి ఒక్కరి యొక్క మనస్సును మార్చగలిగినటువంటి ఆయన ప్రతి ఒక్కరు అంధకారం విడిపించడం కొరకై ఈ బానిసత్వం నుండి ఆయన విడుదల కలిగించడం కొరకై ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల నుండి విమోచన కలిగించడం కొరకై ఒక యూదులకు, గ్రీసు దేశస్తులకు, యూదులకు, ఆయన ఇశ్రాయేలుకు మాత్రమే కాకుండా అన్య జనులందరికీ కూడా ఆయన వెలుగుగాను రక్షణగాను మీ కుమారుడు నియమించి ఈ లోకానికి పంపించిన విషయాన్ని తండ్రి మేము ధ్యానించుకున్నాము. విన్నటువంటి మాటలు తండ్రి బిడ్డల హృదయాలు మీరు ఫలింప చేయండి. ఇప్పటికీ నాయన 2000 వాసులుగా కాక నాయన క్రీస్తు తోటి వారసుగా మేము కూడా తండ్రి అవ్వడం కొరకై మీ వాక్యాన్ని స్వీకరించగలిగే మనస్సును అందుకు దయచేయండి. వాక్యం ఏం బోధిస్తుందో, వాక్యం ఏమి ప్రకటిస్తుందో, వాక్యం ఏ మార్గాన్ని చూపిస్తుందో ఆ బోధను, ఆ మార్గాన్ని మేము కూడా దాన్ని అనుసరించిన ఆయన అంధకారంలో నుండి, ఆ బానిసత్వం నుండి, ఆ దాస్యముల నుండి మేము కూడా విడిపింపబడి క్రీస్తు చూపించిన మార్గములు వాక్యానుసారంగా మమ్మలను మేము నిలబెట్టుకొని దాసులుగా ఉండగా వారసులుగా
నాయన పౌరసత్వాన్ని సంపాదించుకునే ధన్యతను మీ వాక్యము ద్వారా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. విన్నటువంటి మాటలు బిడ్డల హృదయాలు మీరు ఫలింపచేయండి. సంఘాన్ని మీరు దీవించండి. సంఘములో ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. చిన్న బిడ్డలను, స్త్రీలను, పురుషులను, ఎవరి బిడ్డలను వృద్ధతండి మంచి నాయన క్రీస్తుతో కూడినటువంటి సహవాసమును, వాక్యానుసారమైన సమాధానం కలిగి తండ్రి మీ రాజ్య వ్యాప్తి కొరకు మమ్మలను మేము నాయన బలమైనటువంటి నాయన పాత్రలుగా తండ్రి మీ కృపలో మమ్మల్ని ఫలింపచేయమని ప్రార్థిస్తూ సహాయం చేయండి. సంఘములు ఎవరైతే అనారోగ్యం ఉన్నారు, వ్యాధిగ్రస్తులై ఉన్నారు, మరణ పడకలపై విజ్ఞాపన చేస్తున్నారు, జ్ఞాపకం చేస్తున్నాండి. అటు వారిని స్వస్థపరచండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యం సమకూర్చమని ప్రార్థిస్తూ సహాయం చేయండి. ప్రాముఖ్యంగా ఆయన దారిలో వస్తుంది కాబట్టి ప్రార్థిస్తున్నాం. మరి రక్తహీనత బట్టి ఆయన హైదరాబాద్ హాస్పిటల్లో ఆయన వారు వైద్యాన్ని పొందుతున్నారు తండ్రి. దేవుని యొక్క సహాయం కోరుకుంటున్నారు, ప్రార్థన అవసరాలు కోరుకుంటున్నారు. సంఘం యొక్క విజ్ఞాపన మేరకు తండ్రి మీ చిత్తమైతే మీ దాసుని లేవనెత్తండి, స్వస్థపరచండి. తన అనారోగ్య పరిస్థితులను ఆయన వారికి కావాల్సిన క్షేమాన్ని మంచి ఆరోగ్యం సమకూర్చమని ప్రార్థిస్తున్నాము. దేవుని సహాయం వలన, సంఘ ప్రార్థన వల్ల నాకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను సమకూర్చాడని మిమ్మల్ని గురించి ఆయన గొప్ప సాక్ష్యం ఇచ్చినట్లు ఇది ఆస్తున్న జీవితంలో గొప్ప కార్యములు వరించమని ప్రార్థిస్తున్నాము. అలా తండ్రి సహోదరి నాగమని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. క్యాన్సర్ తో ఆయన బాధపడుతున్నది, ఆయన సహాయం చేయండి. దేవుడు స్వస్థపరచగలిగిన దేవుడు అని, నాయన మీ దేవుడు గొప్పవాడని, మీ దేవుడు ఆశ్చర్యకార్యం జరిగించేవాడని తండ్రి వారు కూడా నాయన ప్రార్థన అవసరం కోరుకునేట్టుగా మీ చిత్తమైతే తండ్రి మీ గాయపడిన నష్టాలు చాపితండి. మీ దాసురాలు కూడా నాయన మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని నిర్ణయించమని ప్రార్థిస్తూ సహాయం చేయండి. అంటే జరగలేదు నాయన గొప్ప కార్యములు జరిగించేవాడు తండ్రి. నీ విశ్వాసమే నేను స్వస్థపరిచిన వాగ్దానం చేసిన దేవుడవు. మనుషులకు అసాధ్యమే కాని తండ్రి మీకు సమస్తము కూడా సాధ్యపరచగలిగిన దేవుడు కనుక ఆ కుమార్తె జీవితంలో కూడా నాయన మీ కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ సహాయం చేయండి. సంఘాన్ని మీరు దీవించండి. సంఘంలో ఉన్నటువంటి ఆయన ప్రతి కుటుంబాన్ని కూడా నాయన ఆహ్వానం చేస్తున్నాండి. మా సంఘ డెలిగేట్ గారిని బట్టి నాయన వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. పేసీసీని బట్టి నాయన వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. సంఘ పెద్దలు బట్టి నాయన వారి కుటుంబాన్ని బట్టి నాయన విజ్ఞాపన చేస్తున్నాము. సంఘ ట్రెజరర్ కాబట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. ఆర్గనైజర్ కాబట్టి నాయన వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. చిన్న బిడ్డలు బట్టి, ఎవరి బిడ్డలు బట్టి, శిలా సమాజం వారి బట్టి నాయన వారి వారి సామర్థ్యం కొలది ఈ దేవుని పరిచయంలో మీ రాజ్య వ్యాప్తి కొరకు వారికి అప్పగించబడిన పనిలో బాధ్యతలో నమ్ముతున్న నాయన చివరి వరకు వారు చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. మా జీవితాల్లో గతించిపోయినటువంటి ఈ 2024 సంవత్సర కాలంలో సెమీ క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ యొక్క పండుగ ఆరాధనలో తండ్రి ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులు నాయన రెండో ఉన్నప్పటికీ పెద్దలందరూ కూడా మీరు సమకూర్చారు. సంఘాన్ని ఐక్యత పరిచారు తండ్రి. ఈ రెండు విషయాలు కూడా నాయన ఎంతో భారము కలిగి, బాధ్యత కలిగి, శ్రద్ధ కలిగి దేవుని పనిలో నా వంతు బాధ్యతను నెరవేర్చాలని వారి వారి సామర్థ్యం కొలదు నాయన ప్రత్యక్షంగా, పరోక్షంగా, ఆర్థికంగా సహకరించినటువంటి ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. వారి వారి పనిని బట్టి నాయన వారు ఇచ్చినటువంటి దాతృత్వాన్ని బట్టి రెట్టింపు దీవెనలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదములు వారికి, వారి కుటుంబాలకు కలిగిన సమస్తానికి ఈ 2024 సంవత్సర కాలం మాత్రమే కాదు, రాబోతున్న నూతన సంవత్సరం కూడా నాయన పరలోక సంబంధమైన ఆకాశపు వాక్యంగా చెప్పి విస్తారమైన దీవెనలు తండ్రి వారికి, వారి ప్రయాసంలో, వారి కష్టములకు రెండింపు దీవెనలతో నాయన వారి జీవితాలు నిర్ణయించమని ప్రార్థిస్తూ సహాయం చేయండి. మా సంఘాన్ని తండ్రి, సంఘ నాయకులను తండ్రి, సంఘ క్షేమాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. సంఘంలో ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక కార్యములు జరుగుతుండగా వాటన్నిటి బట్టి కూడా విజ్ఞాపన చేస్తున్నాం, సహాయం చేయండి. ఈ పండుగ కార్యక్రమాలను ఆయన వారి కుటుంబాలు వారికి ఇచ్చినటువంటి అర్పణ బట్టి ప్రార్థిస్తున్నాం. క్రిస్మస్ పండుగ ఇచ్చినటువంటి కానుకలు బట్టి ప్రార్థిస్తున్నాము. ఎంతో కష్టంలో ఆయన సమకూర్చిన ఆయన ఈ సంఘాన్ని అలంకరించుకునే క్రమంలో దేవాలయం ఆయన బహుగాతాన్ని మరి శుభపరచుకునే విషయంలో శిల సమాజం వారి ఎవరి బిడ్డలు, చిన్న బిడ్డలు అందరూ కూడా కలిసి ఆయన ఈ ప్రత్యేకమైన కార్యంలో తండ్రి సహకరించిన ప్రతి కుటుంబాన్ని బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి పేరు పేరు వరుసల మీద నియమించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి నాయన మరి ఉదయకాల సమయంలో తండ్రి నవంబర్ 24వ తారీఖు నుండి కూడా డిసెంబర్ మాసం వరకు ప్రతి ఉదయకాల సమయంలో పిల్లలు నాయన ఎంతో చలిగా ఉన్నప్పటికీ, నిద్రమత్తులో ఉన్నప్పటికీ మీ పట్ల ఆశ కలిగి, ఆసక్తి కలిగి ప్రతిరోజు కూడా నాయన మరి టీవీ స్పాన్సర్ చేస్తూ ప్రార్థనలు ఆసక్తిగా పాలిభాగస్తులైన
ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. మీ సంరక్షణ, మీ కాపుదల, మీ దీవెన, మీ ఆశీర్వాదము నిరంతరం కూడా నాయన బిడ్డలను వారి జీవితాలను అడిగించమని ప్రార్థిస్తున్నాము. సంఘములు ఎవరైతే ఇంకా క్రీస్తుగా ఉంటున్నారో తండ్రి, మీ రక్షణకర్తను స్వీకరించగా ఉంటున్నారో నాయన, మీ వాక్యాన్ని బట్టి వారి జీవితాలు సరిచేస్తూనే కూర్చున్నారో తండ్రి. ఈ 2024 సంవత్సరంలో చివరి కాలంలో చివరి ఆదివారంలో నాయన మీ వాక్యం ద్వారా హెచ్చరించారు తండ్రి, మీ వాక్యం ద్వారా గద్దించారు, సహాయం చేయండి. ఏ ఒక్కరు కూడా నశించడం మీకు ఇష్టం లేదు నాయన. ఈ చివరి కాలంలో తండ్రి ఈ వాక్యం బట్టి మారు మనసు కలిగిన ఆయన వారు కూడా నూతన సంబంధమైన వ్యక్తులుగా దాసత్వాల నుండి వారసత్వాన్ని పొందుకునే ధాన్యతలు మీ బిడ్డలకు మీరు అందించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. చిన్న బిడ్డలను, స్త్రీలను ఆయన ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకునండి. సంఘములను ఆయన వివాహం కొరకు, శుభకార్యం కొరకు ఎవరి బిడ్డలైతే ప్రాధాన్యపడుతున్నారో అటు వాడు కూడా జ్ఞాపకం చేసుకునండి. వారి జీవితాలను ఆయన ఒక మంచి సహకారిని వాక్యానుసారమైనటువంటి బిడ్డలను వివాహం అనే కార్యం వారిని చదవరచమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. గర్భఫలములే ఇతర బిడ్డలైతే ఆయన ప్రాధాన్యపడుతున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు, అటు వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. నిశ్చితమైన వారి జీవితాలు నూతన సంవత్సర కాలంలో ఒక మంచి శ్రేష్టమైన గర్భఫలాన్ని తండ్రి వారి జీవితాలు వెలిగించమని ప్రార్థిస్తున్నాము. చిన్న బిడ్డలను, బాలికలను, గర్భిణీ స్త్రీలను దీవించి ఆశీర్వదించండి. వారి వయసును బట్టి వారికి కావలసిన ప్రతి అవసరాన్ని కూడా నాయన మీ కృపణ వారి జీవితాలు మీరు సమకూర్చమని ప్రార్థిస్తూ సహాయం చేయండి. మా దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను దీవించండి. ప్రేమించి వారికి ఇచ్చినటువంటి అధికారం బట్టి ప్రజల పట్ల మంచి పరిపాలన జరిగించులాగున రాజులకు, అధికారులకు జ్ఞానమును నాయన సమాధానాన్ని అందించమని ప్రార్థిస్తున్నాము. మా సంఘాన్ని విస్తరింప చేయండి. స్వార్థపరంగా తండ్రి ఈ సంఘాన్ని నాయన మీరు అభివృద్ధి చేయండి. సత్యములకు సమముగా సార్వత్రిక సంగముగా నాయన మీ క్రీస్తు రాజ్య వ్యాప్తిలో తండ్రి మీ రాకడ దినములు మమ్మల్ని మేము నాయన వాక్యానుసారంగా సిద్ధపరచుకొని మిమ్మల్ని ఎదుర్కోవడానికి కావలసినటువంటి భక్తిని నాయన వాక్యానుసారమైన ప్రవర్తనలు మా జీవితాలు తండ్రి మేము పొందుకునే కృపను మీరు అడిగించమని ప్రార్థిస్తున్నాము. బిడ్డల జీవితాలు చేసిన మేరను బట్టి నాయన ఆశ్చర్యకాలను బట్టి మరొకటి కానుకలుగా, కృతజ్ఞత కానుకలుగా తండ్రి సంఘ కానుకలుగా గొప్పలు ఎప్పుడైనా ప్రార్థి అర్పణ కూడా మీరు దీవించండి. మీ పరిచయం ఫలింప చేయండి. 30 60 100 ఫలింప చేసిన ఆయన మీ కృపను వచ్చిన ఆయన వారికి కావాల్సిన పనులకు సంబంధమైన ప్రతి దీవెనను మీరు అడిగించమని ప్రార్థిస్తూ సహాయం చేయండి. 31వ తారీఖున వాచ్మెన్ సర్వీస్ లో తండ్రి 2024-25 సంవత్సరాలకు జరగబోయే ప్రార్థన కొత్త సంవత్సరం ఆరాధనలు సంఘమంతా కూడా మీరు సిద్ధపరచండి. సంస్కారం ఆయన వాగ్దానం సిద్ధపరచబడి ఉండగా పూర్ణచంద్ర కాబట్టి వరకు కూడా ప్రార్థిస్తున్నాము. ఈ నూతన సంవత్సరం వరకు ఆయన రాష్ట్రం కొరకు స్పాన్సర్ చేసి ఉండగా కుటుంబాన్ని బిడ్డలను వారు కలిగిన సమస్తాన్ని, పాడి పక్షులను కలిగిన సమస్తాన్ని కూడా ఆయన మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. ఎంతవరకు సన్నిధానములు శిరస్సు వచ్చి మోకరించిన ఆయన వారి అవసరాలు పెట్టిన ప్రార్థిస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు, సహాయం చేయండి. వారి ప్రార్థన వారి అవసరం వారి విజ్ఞాపన తండ్రి తండ్రిగా మీ శరీరాలు చేర్చుకొని తగిన కాలమందు ఆయన పరలోక సంబంధమైన మేలులతో దీవెనలతో నిత్యము కూడా వారి జీవితాలు నూతన స్వభావంతో నూతన ఆశీర్వాదంతో ఈ నూతన సంవత్సరం మేమందరూ కూడా ప్రవేశించబోతూ ఉండగా ఈ ఆత్మ సహాయం మా అందరూ కూడా తోడుగా ఉంచి ప్రతి కార్యం కూడా ఆయన మీ నామానికి మహిమ సంఘానికి మాకు దీవెనకరంగా ఆశీర్వాదంగా మీరు నడిపించుకోమని ఈ చివరి ఆదివారం ప్రారంభంలో ఎదరబడలేక రాలేక వెనకబడి ఉన్నారు వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని చేరి వచ్చిన మా అందరికీ పరలోక సంబంధమైన ప్రతి కార్యం కూడా సమృద్ధిగా వారి జీవితాలు నెరవేర్చి మీరే మహిమ పొందమని అడుగక మరుగైనటువంటి ప్రతి విషయాలు కూడా మా కన్నతండ్రిగా మీరు జ్ఞాపకం చేసుకొని సమస్త మనుషులుట పరలోక సంబంధమైన భౌతిక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి కార్యం కూడా జరిగించి మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని ఈ పరిశుద్ధ ఆదివారం ప్రారంభంలో ఆశీర్వాదంతో మమ్మల్ని కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మానవుల ఆహారం దయచేయు. మనల ప్రాణం చేసి వారు క్షమించిన ప్రకారం మా పాపం క్షమించుము. శోధనలో అతీక దుష్మము తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము కూడా నీవైనావు తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక.
అందరికీ వందనాలయ్యా. మా మీ అందరికీ వందనాలు. సమాధానంతో సెలవు తీసుకున్నాను.